అపవాది కానీ నువ్వు కళ్ళు మూసుకొని నడిపి పాగితాయికే అంటాడు. దీనిలో కొంతమంది సైతాన్ ఇప్పుడు ఏమంటాడు, నువ్వు కళ్ళు ఓరకెంటారు ఆయన నడిపింపు ఆగిపోయింది అంటున్నప్పుడు సైతాన్ ఏడుస్తున్నావులు పో. నేను దేవుని మాటలు వినటానికి బలపరచబడుతూ ఉంటే, ధైర్యపరచబడుతూ ఉంటే నన్ను వచ్చి డిస్టర్బ్ చేస్తావా అని ఈ రాత్రి మీరు సైతాన్ని గర్వించుదురు గాక. దేవునికి మహిమ కలుగును గాక. కావాలనుకున్నప్పుడు వచ్చే కాదు, విందామనుకున్నప్పుడు దొరికాయి కావు ఈ మాటలు ఉదాహరించే బైబిల్లో ఇలా అంటాడు కదా, యెహోవా మీకు దొరుకు. మనం ఎంత అదృష్టవంతులం, ఈ రాత్రి ఆయన మనకు దొరుకుతున్నాడు. ఇక రేపు గురించి ఆలోచించుకోకండి. రేపు మా నవ్వులో కాదు మనకి తెలియదు. పొద్దున్నే లేస్తే దేవానికి స్తోత్రం ఆయన అనుకోవడమే అంతే. ఎందుకంటే మానవుడి ఆయుష్ నీటి మీద పొడగైపోయింది. నేను ఇలా ఆలోచన చేస్తా. 2020లో కొన్ని పడవలు పగిలిపోయినాయి, లక్షల పడవలు. 2021లో లక్షల పడవలు పగిలిపోయినాయి. 2023లో కొన్ని లక్షలు పగిలిపోయింది. 2024 వరకు ఈ పొడగైతే పగలేదు. ఇంకా వచ్చింది ఆలోచన ఎప్పుడన్నా? అక్కలో తమ్ముళ్ళు వచ్చిందంటారా? ఎందుకు పగలేదు ఈ పొడగంటే ఏంటి? మనమే, మన ప్రాణమే. ఎందుకు పగలలేదు? పగిలిపోయిన పొడగల కంటే గట్టి పొడగా మందే ఉన్నా కాదు కదా. కానీ ఎందుకు పగలలేదు మీరు ఆలోచించారా ఎప్పుడైనా? లేదు ఈ పొడవుతో దేవునికి ఇంకా ఏదో పని ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పొడగ ఇంకా చేయాల్సినవి ఏమో ఉన్నాయి, నీ ద్వారా జరిగించాల్సినవి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ రాత్రి కొంచెం మెలకుతో ఉందాం మనం. మరి నాకు తమ్ముడు టైం అడిగితే చాలు, నాకు నీ నడిపింపన్నా అన్నాడు. మరి మీ నడిపింపేటో నా నడిపింపేటో ఈ రాత్రి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత టైం అయినా కూర్చోడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అన్నోడు చేస్తున్నా సార్. ఎందుకు అర్థపోతే తేడా పెడితే డెఫినెట్లీ ఎత్తుతారు. నేను మీకు మాట చెప్పనా, ఎంత గొప్ప దీవెన దాచిపెట్టబడి ఉంటుందో తెలుసా? దేవునితో గడిపే సమయంలో ఆ మీటింగ్లకి వెళ్ళి 2 రోజులు భార్య అటెండ్ అవుతుంటే మీ ఆయన ఏడమ్మా అంటున్నాడు అంట పాస్టర్ గారు. ఏమంటున్నాడు? మీ ఆయన ఏడమ్మా, మీరిద్దరు కలిసి వచ్చి ఆరాధనలో పాల్గొంటే ఎంత సంతోషంగా ఉంటుంది. దేవుని మహిమ దిగిందమ్మా, బలం పెరిగిద్దమ్మా, ఆరాధన ప్రార్థనలో బలం పెరిగింది, దేవుని కార్యాలు చూస్తారు మీరంటే వస్తారు పాస్టర్ గారు. ఈరోజు ఎక్కడైనా నేను ఆగైనా ఆయన్ని నేను పంపిస్తాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయనతో మాట్లాడుతుందంట. ఇదిగో పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా, మీ ఆయన ఏడని అడుగుతుంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ చక్కగా జంటలుగా కూర్చొని ఆరాధిస్తుంటే నాకు ఎంత బాధ వేస్తుంది అనుకున్నారు మీరు? ఈ రోజు ఎట్టయినా సరే ఆఖరి రోజు అంట సభ. ఏ రోజు? ఆఖరి రోజు సభ. మీరు రావాల్సిందేనండి, మీరు రావాల్సిందే అంటే నువ్వు వెళ్తున్నావుగా చాలే నేను దేనికి అంటున్నాడంట. కాదు ఈ రోజు ఎట్టయినా నువ్వు రావాల్సింది. పాస్టర్ గారికి మేము ఇద్దరం కలిసి వస్తాం అని చెప్పాను. అనగానే సరే ఏమవుతుంది దేనికిలే, ఊరుకోట్ల మనిషి. ఎవరు? ఏమా ఊరుకోట్ల. నేను ఇంటికి పోతున్నా, నువ్వు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తా ఉండి నేను వచ్చిందాక అన్న ఆడ మనిషి కాదా? నేను పోతున్నా, నా భర్తను కూడా నాతో పాటు తీసుకొని రావాలి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఎవరి ఆడోడు మందిరానికి వచ్చి ఆడోడితో పాటు పురుషులందరూ కూడా మందిరానికి వస్తే ఎంత కలగా ఉంటుంది ఆ మందిరం. ఎంత ఆశీర్వదించబడతాయి కుటుంబాలు కదా. ప్రార్థన చేయండి, తప్పకుండా వచ్చి కూర్చుంటారు కొద్ది రోజుల్లో. స్తోత్రం కలుగును గాక. వదిలిపెడతలా మన పత్తాలు మన పట్టింపు చీరలు కొనిపించుకోవడంలో కాదము, నగలు కొనిపించుకోవడంలో కాదు. ఇదిగో ఈ సంవత్సరం నాకు క్రిస్మస్ 5,000 రూపాయలు చీర లేకపోతే నేను చర్చికే రానందంట. 8,000 రూపాయలు. మొన్న కూడా 300 రూపాయల చీర తెచ్చాను. నా పరువు పోయింది అందరి ముందు. 8,000 రూపాయలు 5,000 రూపాయల చీర తీసుకెళ్ళకపోతే చర్చికే రాను. మనం కొన్ని బాగానే సాధించుకుంటాం. ఎందుకో పురుషుల మధ్యలో కూర్చోబెట్టుకునే విషయంలో సాధించలేకపోతాం. ఏంటంటే చూస్తున్నాను స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆడ మనిషి ఎలాంటి ఆడ మనిషి తెలుసా? నువ్వు రావాలయ్యా. నేనేమన్నా నిన్ను
పైనుండి కింద దాకా నగలతో దిగేమని అడుగుతున్నానా? మందిరానికే కదా రమ్మని అడుగుతున్నాను అంటే నీతో వాళ్ళు అడిగలే, వస్తాను పదా అన్నాడంట. ఇద్దరు కలిసి ఆరాధనకి వెళ్ళారు. మొత్తానికి పాకపోయేటువంటి టయానికి ఆమెకి ఏదో పాపం సమస్య వచ్చినట్టుంది. ఆమె ఇంటికి వచ్చేసింది. ఈయన మాత్రం రాలా, కూర్చున్నాడు. దేవుని వాక్యం ఆకర్షించింది ఆయన్ని. దేవుని వాక్యం హృదయంలోనికి వెళుతుంటే ఆయన మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. 11:30 అయిపోయింది టైం. ప్రార్థనలు అయిపోయి చూసుకున్నాడు. వాళ్ళ ఆవిడ లేదు, ఇంటికి వెళ్ళిపోయిందేమో. సరేలే వెళదామని దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి నిలబెడితే ఆ సేవకుడు ఎంత సంతోషపడ్డాడు ఆయన చూసి. ఆయన నాకు చాలా ఆనందం, ఇలాగనే కంటిన్యూ అవ్వను అని ప్రార్థన చేసి పంపించారు. ఇంటికి వచ్చేటప్పటికి ఒక 10 నిమిషాలు అటు ఇటుగా అయింది. ఆ రోజు పనికి పోయి వచ్చాడు ఆయన. స్నానం కూడా చేయాల, స్నానం చేయకుండానే అడవిడికి వెళ్ళిపోయాడు ప్రార్థనకి. ఇంటికి వచ్చేసిన తర్వాత కాకేశానంట, బాయ్ అయిపోయింది, ఆ ప్రార్థన అయిపోయింది, వచ్చాను, నువ్వేందు మధ్యలో వచ్చావు? ఏదో చిన్న పని మీద వచ్చానులే, నేను కాస్త అర్జెంట్ అయి నేను వచ్చేసాను. అవునా, సరే స్నానం చేస్తున్నా కానీ నీళ్లు పెట్టు అన్నాడంట. అనేటప్పటికే ఆ బకెట్లో నీళ్లు తీసుకొచ్చి, ఇంతకుముందు స్నానాలు ఇప్పుడు బాత్రూమ్లు ఉండే, ఇంతకుముందు అట్టు కాదు, ఇది ఇల్లు అయితే అక్కడ తొట్టి ఉండేది, లుంగి కట్టుకుని ఏం చేసేవాళ్ళు ఆ తొట్టి దగ్గరే స్నానాలు చేసావు. అవునా కదా, ఏంది కాదా? అవును కదా, అదే నేను కొత్తగా చెబుతున్నాడు, చదువుతున్నాను నాకు వెళ్ళే. ఆ తొట్టి దగ్గరే ఉండి నీళ్ళు పోసుకొని అటు ఇటు వచ్చేసేవాళ్ళు. అలా ఉండేదన్నమాట ఇంటి ఎదురు తొట్టి. ఆ బకెట్ తీసుకొచ్చి పెట్టింది ఆ ఇల్లాలు. ఆ బకెట్లో జగ్గు ముంచి ఒంటి మీద పోసుకుందామని ఆ పక్కన వాళ్ళకి చిక్కుడు పాది ఉందంట, ఒక చిక్కుడు పాది ఉందంట. ఎందుకో తెలీదు, ఆ చిక్కుడు పాదికి వెళ్ళే చూశాను పోసుకుంటా. చూడగానే ఆ చిక్కుడు పాదిలో ఎప్పుడు వచ్చి కూర్చున్నారు కానీ ఇద్దరు దొంగలు వచ్చారంట. దేనికోసం? ఆ ఇంటిని కొల్లగొట్టడానికి, ఆ ఇంటిని దోచుకోవడానికి, అవసరమైతే ఆ రీతి వాళ్ళిద్దరిని ఏదో ఒకటి చేయడానికి ఇద్దరు దొంగలు ఎప్పుడు వచ్చి కూర్చున్నారు కానీ అక్కడ కూర్చున్నారంటండి. వచ్చి కూర్చోగానే ఫస్ట్ జగ్గెత్తుకొని నీళ్లు పోసుకుంటా వాళ్ళని చూడండి చూశాడు. ఏం చేయాలా? గట్టిగా అయితే మీద పడి ఆయుధాలు ఏమన్నా ఉంటే నన్ను సాగుపడతారేమో, అరవకుండా ఉంటే ఈ రాత్రి ఏదో ఒకటి జరిగింది అని మౌనంగా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ జగ్గు ముచ్చుతున్నాడు, నోట్లో నీళ్లు పోసుకుంటున్నాడు, అంటున్నాడు, ముక్కిలిచ్చి ఆ చిక్కుడు బావి మీద పోతున్నాడు. అంటే చిక్కుడు బావి మీద పోతున్నాడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ మీద పోతున్నాడు. వాళ్ళేమో బకెట్ అయిపోయింది, ఒంటి మీద ఒక్క సొక్క పోసుకోవాలి, మొత్తం నోట్లో పోసుకోవడం వాళ్ళ మీద. ఈడు చూసి వస్తున్నాడా? వాళ్ళ డౌట్ అక్కడ, ఈడు చూసి వస్తున్నాడా లేకపోతే ఈడు మామూలుగా వస్తున్నాడా అని చెప్పేసి వాళ్ళు అయిపోయింది. ఆ బకెట్ ఇక తొట్లో నీళ్ళు తీసుకుంటున్నాడంట. తొట్లో నీళ్ళు తీసుకొని నోట్లో పోసుకోవడం ఈ పాట అయిపోయింది. 1/2 గంట అయింది. ఏంది సారాన్ని చేస్తానని ఈ మనిషి ఇంకా రాలేదేంటి? ఏమయ్యో ఏంది ఇంకా నువ్వు రావేంది అని మొత్తం మీద టవల్ వేసుకొని వచ్చిందంట ఆడ మనిషి. ఏంది ఒంటి మీద ఒక సొక్క కూడా నీళ్లు పోసుకోలేదు నువ్వు, బకెట్ ఖాళీ చేసావు నువ్వు, తొట్టి కూడా ఖాళీ అయిపోతుంది, ఏందంటే నీ వ్యవహారం ఏంటి? ప్రార్థనకి వెళ్ళి వచ్చాక నీకేమన్నా అయిందా అని దగ్గరకు రాగానే పాప అప్పటికి నోట్లో నీళ్లు ఉన్నాయి ఆయనకి. అటు ఉయ్యాల్సినోడు కాదు, ఆవు మీద చూశాడు. ఎవరి మీద? అప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా, అలవాటు అయిపోయి అటు ఉయ్యాల్సినోడు ఇటు చూసేటప్పటికి ఆ మొహం తుడుచుకొని, నువ్వు అసలు మనిషివా పశువా? నువ్వు ఎంతకాలం నీకు కాపురం చేసి నీకు వండి పెట్టి నీకు చేసి ఇచ్చేస్తే నా మీద నువ్వు నోట్లో నీళ్లు పోసుకొని ఓస్తావా? నీ చేతులు అదైపోవడం ఇదే మొదలుపెట్టింది, పాట మొదలుపెట్టింది. విన్నంతసేపు విని అయిపోయిందా ఏంది అయిపోయిందిలే చెప్పు అన్నట. నీకు నాకు పెళ్ళి ఎంతకాలం అయింది? ఎందుకు ఇప్పుడు ఆ ముచ్చట దేనికి? నాకు కాదు అడుగుతున్నా, చెప్పు ఎంతకాలం అవలేదు? 13 సంవత్సరాలు అవ్వలేదు? 13 సంవత్సరాలు నీకు నాకు పెళ్ళయి నేనేంటో నీకు అర్థం కాలేదా?
ఒక చిన్న కుక్క నోట్లో పోసుకొని ఊరితేనే తట్టుకోలేకపోయావు భార్య నువ్వు. ఏ తల్లి కన్న బిడ్డలో వాళ్ళు బక్కిట్ కూసాను వాళ్ళ మీద, కనీసం మాట కూడా మాట్లాడలేదు. బక్కిట్ అయిపోయింది, తొట్టులో నీళ్ళని పోతున్నాను, ఎవరికి అప్పే నువ్వా వాళ్ళ అన్నాడట. అనగానే వీళ్ళు ఊరే ఈడు చూడబోతున్నాడు అనుకున్నాను రా, ఈడు ఆల్రెడీ మనలే ఈడు చూసే పోతున్నాడు రా అని లెగిసి ఒక్కసారి ఆ చిక్కుడు పాతి మీద నుండి తూగి ఎంతో దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్పానో తెలుసా? ఇది మీకు నేను దేవుడు చేసేటువంటి కార్యాలు మన జీవితంలో ఎప్పుడు ఎలాగ ఉంటాయో తెలీదు. నిజానికి ఆ రాత్రి అతను ఆ ప్రార్థనకు వెళ్ళకపోతే ఒక ముద్ద పెద్దలకాయ తినొచ్చి పడుకునేవాడు. అదును చూసినటువంటి దొంగలు ఒకనొక టైంలో ఇంట్లోనికి ప్రవేశించి దోచుకునే వాళ్ళు, అవసరమైతే వాళ్ళు మెలకువతో ఉంటే వాళ్ళని ఏదో ఒకటి చేసేవాడు. యెహోవా చేయు కార్యములు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, మనుష్య హృదయానికి అవి అర్థం కావు. ఆ దొంగలు పారిపోయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు కలిసి కూర్చొని దేవుణ్ణి స్తుతించారంట. నిజంగా దేవుడు ఎంత మేలు చేశాడో, నువ్వే నన్ను ప్రార్థనకి వెళ్ళు అనకపోతే నేను వెళ్ళేవాడిని కాదు, నేను వెళ్ళకపోతే పెద్దల కాడ పడుకునేవాళ్ళు, మన ఇల్లు కొల్లగొట్టబడేది, నష్టాల్లోనికి వెళ్ళిపోయేవాళ్ళం మనం. దేవుడే ఈ రోజు మనల్ని కాపాడి అర్థనెత్తి నాకు మేలుకొని ఉండేటట్లు చేసి ఆయన మన కుటుంబాన్ని కాపాడాడు, మనల్ని క్షేమంగా ఉంచాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం ఇక్కడ కూర్చొని ప్రభువాని ప్రార్థన చేస్తున్నాం. చెప్పండి, మన కుటుంబాలకు ఎవరు కావలిగా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మన కుటుంబాలకు దేవుడే కావలిగా ఉండి మనల్ని ఈ స్థలంలో నిలబెట్టి ఆయన ప్రణాళికలు జరిగిస్తూ ఉన్నాడు. దేవుని ప్రణాళిక లేని వ్యక్తి భూమి మీద ఎవ్వరు ఉండరని నేను మీకు జ్ఞాపకం చేశాను. ప్రతి ఒక్కరి పట్ల, వారు సామాన్యులు కానీ, సామంతులు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, పొట్టోళ్ళు కానీ, పొడుగోళ్ళు కానీ, చదువుకున్నోళ్ళు కానీ, చదువు లేనోళ్ళు కానీ, అందం కలిగిన వారు కానీ, అందం లేనటువంటి వారు కానీ, ఎవరైనా సరే దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి బిడ్డలే ఉన్నారు భూమి మీద. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి స్థలానికి వచ్చి కూర్చున్నామంటే మన మీద ప్రతి నెల జరుగుతున్నట్టు ఏదో అల్లాటప్పగా వచ్చి కూర్చున్నాం అనుకుంటున్నారా? కాదు కాదు. ఈ రాత్రి నా దేవుని ప్రత్యేకమైన దర్శనం ఏదో మీకు కలగబోతుంది. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ దేవుడు నామని ఈ రాత్రి ఏదో నూతన కార్యం, ఈ రాత్రి ఏదో ఒక గొప్ప మేలును మీ స్థలం నుండి పొందుకొని వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావు. ఎంత గొప్ప విషయమో తెలుసా? దేవుని ప్రణాళికల్లో ఒక వ్యక్తి ఉండడం అంటే వదిలిపెట్టడే కాదు. ఈ రాత్రి ఆ అనుభవాలు ఎలా ఉంటాయో 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. విస్తరించి నేనేం మాట్లాడను కానీ చాలా క్లుప్తంగానే నేను మీకు చెప్తాను. అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు, ఆయనను గొప్పగా చేయాలనుకున్నప్పుడు, ఆయనను పిలవాలి అని అనుకున్నాడంట. తన ప్రాంతం నుండి, తన జనాంగం నుండి ప్రత్యేకపరచాలి అనుకున్నాడంట. దేవుని ప్రణాళికలు చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వినండి. కొంచెం మీ మైండ్ డైవర్ట్ అయిన వాక్యం మీకు అర్థం కాదు. ఎందుకు మెలుకొని ఉన్నామో మనకే తెలియదు, ఎందుకు కూర్చున్నామో మనకే తెలియదు, ఎందుకు పోయామో కూడా మనకే తెలియదు అన్నట్టు అయిపోయింది. నిద్ర నాపుకొని ఓపిక నా దేవుడు నన్ను దర్శిస్తాడని ఉన్నారు కదా ఇక్కడ. ఆ టయాన్ని మీ జీవితంలో సఫలమయ్యేటట్లు మీరు నడవనివ్వండి. ఈ టయాలు, ఈ రాత్రి మేలుకొని ఉన్న ఈ టయాలని నీ జీవితంలో గొప్ప దీవెనకు దారితీయాలి. ఈరోజు దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళట్టు మూతలు పడితే వెళ్ళిపోయి ఆ నీళ్లు పెట్టి మొహం కడుక్కొని నీళ్లతో మొహం కడుక్కొని వచ్చి కూర్చోండి, ఇబ్బంది ఏమి లేదు. అంతేగాని ఏ విధమైన నిద్రను, నిర్లక్ష్యాన్ని దయచేసి కొంత సమయం వరకు మీలోనికి రానివద్దని నేను 2 చేతులు జోడించి ప్రతిమలాడి చెప్తున్నాను మీకు. ఎందుకంటే నా దేవుడు మాట్లాడుతున్నాడు. రాత్రి మనల్ని దర్శిస్తున్నాడు దేవుడు. ఏదో ఒక కార్యం జరగబోతుంది. దేవుడి ప్రణాళికలు ఏంటో ఈ రాత్రి మనం తెలుసుకోబోతున్నాం. నీ పట్ల అసలు దేవుని ఉద్దేశం ఏంటో కన్ఫ్యూజన్లో ఉంటే, అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే, ఏం జరుగుతుందో తెలియక తల బాదుకుంటూ ఉంటే, ఈ రాత్రి నీకు ఒక క్లారిటీ నా యేసు నామములో వచ్చును గాక. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుడి ప్రణాళిక ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందని చెప్పాను కదా. వాళ్ళు ఎవరైనా సరే దేవుడు ఏర్పరచుకున్నాడంటే, దేవుడు పిలుచుకున్నాడంటే, ఆయన ప్రణాళికలో ఉన్నారంటే జరిగే అద్భుతాలు చెప్తాను మీకు నేను.
అబ్రహాము గారిని దేవుడు పిలుచుకున్నటువంటి ప్రారంభ దశలు ఎలా ఉన్నాయో చెప్తారు. పరిశుద్ధ గ్రంథం తెరిచి ఒక వాక్యం చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చదివి సహాయం చేయండి ఎవరైనా కానీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తన కంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయేను కనుక తన తోడని ప్రమాణం చేశానంట దేవుడు అబ్రహాంకి. ఇక చూడండి అందరూ, ఇక నా వైపు చూడండి శ్రద్ధగా, క్లుప్తంగానే మాట్లాడతాను. దేవునికి స్తోత్రం చెప్తారా? నేను 2-3 సార్లు అల్లే చెప్తున్నానంటే మీకు హింట్ ఏంటో తెలిసి ఎవరు కళ్ళు మూసారని అర్థం. అదే హింట్, ఒకసారి అటు ఇటు చూసుకోండి, మీకు అర్థమైపోయింది. ఎవరు అంటే కొన్ని అప్పుడు మీ ధైర్యం ఏందమ్మా అసలు ఉన్న కొద్దిమంది అయినా ఎట్లా పోతారు. కొన్ని వేల మంది ఉంటే అంతమందిలో గుర్తుపట్టలేము. కొద్దిమంది పోయినా కలుపుతే నాకు కనపడతారు లేదా మీరు? మీ ధైర్యం ఏందంటున్నారు. యాడ్ నుంచి వచ్చారు చెప్పుకొని పోతానన్నా అంటే పోయేవాడిని కాదు. నేను ఏదో సరి చేసి పోతాయి రాత్రి వేస్తున్నాము. స్తోత్రం కలుగును గాక. కొంచెం నా మీద ప్రేమతో ఎంత కష్టపడి వచ్చాడు ఈ బిడ్డ, ఎంత ప్రయాసంతో వచ్చాడు. బండి మీద వచ్చాడు, కారు వేసుకొని రాలే. ఈరోజు నేను బండి మీదే వచ్చాను. చాలా కాలం ప్రయాణం చేసి అనుభవం మళ్ళా కావాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ వెళ్ళేటప్పుడు చచ్చేటప్పుడు చదిలోనే పోవాలి. ఆ బిడ్డ అంత కష్టపడుతున్నాడని నా ఎందుకు దయ ఉంచి కొంచెం కళ్ళు తెరిచి వాక్యం వినండి. దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడంట, అబ్రహాం దేవుడి స్వరం తెలియదు ఆయనకి. మనకు తెలిసిన వాక్య భాగమే అయినా కానీ ఇందులో నుంచి దేవుడు ఏం మాట్లాడతాడో విన్నాము. పిలుచుకున్నాడు దేవుడు. అబ్రహామును ఏర్పరచుకోవాలనుకున్నాడు, ఆశీర్వదించాలనుకున్నాడు, గొప్ప జనాంగంగా చేయాలనుకున్నాడు. అయితే అబ్రహాముడు దేవుడు పిలిచేటువంటి టయానికి అసలు దేవుడు అంటే ఎవరు అబ్రహాముకు తెలియదు. దేవుడు అంటే ఎవరో మనకు తెలియకపోయినా కానీ మనలను ఎరిగిన దేవుడు ఎప్పటి నుండో ఒక ప్రణాళికలో ఉన్నాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఒక ప్రణాళికలోనే ఉన్నాడు ఆయన. మనం ఈ మధ్య కాలంలో తెలుసుకున్నామేమో, కొంతకాలం రక్షణ పొందుకున్నాక తెలుసుకున్నామేమో, బాప్తిజం తీసుకున్నాక తెలుసుకున్నావేమో, నువ్వు వాళ్ళెమ్మటి వెళ్ళి సువార్త కూడికలకు వెళ్ళి తెలుసుకున్నావేమో. అంతకుముందు ఒకవేళ దేవుడి గురించి ఆయన ప్రేమ నీకు తెలియకపోయి ఉండొచ్చు, కానీ నిన్ను ఎప్పుడో దేవుడు చూశాడు. ఆయన చూసినటువంటి దేవుడు టైం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నా బిడ్డతో మాట్లాడాలి, ఎప్పుడు నా బిడ్డను దర్శించాలి, ఎప్పుడు ఈ జీవితాన్ని నలుగురికి ఆశీర్వాదకరంగా మార్చాలని ఎదురు చూస్తున్నటువంటి దేవుడు ఒకరోజు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడంట, అబ్రహాం ఎవరో తెలియట్లా మాట్లాడుతున్న స్వరం అర్థం కావట్లా. ఎందుకంటే అది బాబాయ్దో పిన్నాదో పెదనాలదో అయితే తెలిసింది, కానీ ఆ స్వరమే కొత్త. ఎన్నడూ వినటువంటి స్వరం ఒకసారి మనకు వినబడుతూ ఉంటే ఎంతవరకు నమ్మగలం మనకు ఎంతవరకు క్లారిటీ వచ్చింది? పొద్దుగూకులు మాట్లాడే వాళ్ళ మాటలే ఒకసారి మనకు నమ్మకాలు, అవునా కాదా? రెగ్యులర్గా మనలో టచ్లో ఉండేటువంటి వాళ్ళనే మనం నమ్మమే. ఒక్కోసారి వాళ్ళ మాటలే మనకు నమ్మకం కలగదే. అలాంటిది ఎన్నడూ విననటువంటి ఒక స్వరం, ఎప్పుడు చూడనటువంటి ఒక దర్శనం అబ్రహాముకు కనబడి మాట్లాడుతూ ఉంటే ఎలా డిపెండ్ అవ్వాలి? నేను మీకు ఒక మాట చెప్పనా, విశ్వాసం అనేటువంటిది, నిరీక్షణ అనేటువంటిది మన జీవితంలో ఎంత స్ట్రాంగ్గా ఉంటే, నిరీక్షణ విశ్వాసపు అనుభవాల గురించి నేను మాట్లాడాలంటే వాటి స్థాయి ఎంత గొప్పదో తెలుసా? అబ్రహాము దేవుణ్ణి ఎలా నమ్మాడు? అబ్రహాము జీవితంలో అప్పటికి ఏ కార్యం జరగల. ఇదిగో చూడండి నా వైపు, అప్పటికి అబ్రహాము జీవితంలో ఏ కార్యం జరగల, కానీ ఒక స్వరము వినబడుతూ ఉంటే ఆ స్వరము నన్ను బాగు చేయగలదన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ లోనికి వచ్చాడు ఆయన. ఈ స్వరము నా జీవితాన్ని మార్చగలిగింది, ఈ స్వరము నా జీవితాన్ని నలుగురికి ఆశీర్వాదకరంగా చేయగలిగింది ఈ స్వరం అని ఏ స్వరాన్ని అయితే విన్నాడో ఆ స్వరం మీద డిపెండ్ అయిపోయాడంట.
క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఏ పునాది మీద కట్టుబడుతున్నావో, ఏ పునాది మీద నీ ప్రయాణం కొనసాగించావో, ఎవరిని ఆరాధిస్తున్నావో, నీ జీవితంలో ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఆయన నిర్ణయించిన కాలానికి తప్పకుండా అద్భుతం చేస్తాడన్న విశ్వాసమే పనిచేయాలి నీలో. దేవుడికి మహిమ కలుగును గాక. అంతకు మించి ఇక వేరే దానికి సోర్స్ ఉండకూడదు, రాకూడదు. అది నమ్మాను నేను, నా దేవుని కార్యం చూస్తానంతే. పిలిచాడు ఆయన, వదిలిపెట్టడు. అబ్రహామును నేను ఎలా ఒప్పించాలి? అబ్రహాం ద్వారా నేను చాలా చేయించుకోవాలనుకుంటున్నాను. అది దేవుడు మాట్లాడుతూ దేవుడు ఒక ప్రమాణం చేశాడంట. ఈ మాట ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి మనసును తాకింది ఈ మాట. అబ్రహాం ఎందుకు దేవుడు పిలుస్తున్నాడు? ఆశీర్వదించడానికి, రెండు విస్తరింప చేయడానికి. ఆ కింద వచ్చిన నాలో ఉంటుంది ఆ మాట. ఎందుకు పిలుస్తున్నాడు? ఒకటి ఆశీర్వదించడానికి, రెండోది విస్తరింప చేయడానికి. ఒకటి ఆశీర్వాదం, రెండు విస్తరణ. అబ్రహాము పట్ల నేను కలిగిన ప్రణాళిక. ఈరోజు ఈ స్థలంలో కూర్చున్నటువంటి నీ జీవితంలో కూడా నా దేవునికి ఏదో ప్రణాళిక ఉంది. తెలుసుకుంటే గొప్ప అద్భుతాన్ని చూస్తావు నువ్వు రానున్న దినాల్లో. దేవునికి మహిమ కలుగును గాక. తెలుసుకుంటే, నిలబడితే. అబ్రహాం దగ్గరికి వెళ్ళి అంటున్నాడంటే దేవుడు, అబ్రహాం నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానయ్యా, ఇదిగో మీ తాత మీద ఉంటూ. ఎవరి మీద చెప్పాలి అన్నాడా? కాదు. అబ్రహాంకి ఇంకా రిలేటివ్గా ఎవరి దగ్గరలో ఉంటాడు? అబ్రహాంకు వాళ్ళ నాన్నంటే కొంచెం భయము, కొంచెం ప్రేమ. అయితే అబ్రహాం మీ నాన్న మీద ఉంటూ అన్నాడు. లేదు అబ్రహాం నీ భార్య మీద ఒట్టు, లేకపోతే నీ చుట్టుప్రక్కల బంధువులు ఉన్నారు చూడు, వాళ్ళ మీద ఒట్టు. అది అబ్రహామును నమ్మించడానికి, అబ్రహామును ఆశీర్వదించడానికి ఎవరి మీద ప్రమాణం చేశాడు దేవుడు అని వెతికితే ఎవరున్నారండి నమ్మదగిన వారు భూమి మీద? ఈ లోకంలో నమ్మదగిన వారు ఎవరున్నారని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు సమాధానం? కొన్నిసార్లు భర్తను భార్య నమ్మదు, కొన్నిసార్లు భార్య భర్తను నమ్మదు, తల్లి బిడ్డలను, అన్నదమ్ములకి నమ్మకోలేదు. బాయ్ మరి బయలుదేరే నాకు వెళ్ళొద్దాం అన్నావునుకో భార్యని, ఎక్కడికి అడగకుండా ప్రయాణం చేశారు మీరు ఎప్పుడన్నా? ఎక్కడికో చెబుతాను బయలుదేరంటే నువ్వు చెబితేనే. ఈ మధ్య నీ ప్రవర్తన ఏదో కొంచెం తేడాగా, నాకు తెలియదు, నాకు చెబితేనే. ఆటోలో ప్రయాణం చేస్తూ ఉంటారు కొంతమంది. ఆటోలో ప్రయాణం చేసినప్పుడు ఎవరు నమ్మదగిన వాళ్ళు ప్రయాణం చేస్తారు? నానా ఇప్పుడే నానా కదలంపడి దాటాను, బైపాస్ దాకా వచ్చా. ఏం చేస్తున్నారు అవతల వాళ్ళకి? మాట్లాడుతున్నట్టు ఇక్కడ ఆటో డ్రైవర్ సిగ్నల్ అన్నమాట ఇది. అంటే ఒరే నేను ఆల్రెడీ కొంతమందికి హింట్ ఎత్తున్నా, వచ్చింది ఆ ఫోన్లో ఎవరు ఉన్నారు, ఫోన్ చేయ దగ్గర పెట్టుకుని ఎక్కడ దాకా వచ్చా, అక్కడ దాకా వచ్చా. ఆటో నెంబరా? ఏమన్నా నా ఫోటో తీసి పంపించాలి. అంటే ఏంటి? నేను ఎక్కిన ఆటో వాడిని నేను నమ్మట్లేదు. నేను ఎవరితో ప్రయాణం చేస్తున్నాను వాళ్ళని నమ్మట్లేదు. నేను ఎవరితో, ఎందుకంటే నమ్మకాలు నమ్మే రోజులుగా ఉన్నాయా ఈరోజు? నమ్మే రోజులుగానే ఉన్నాయా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి భార్యలను కూడా చూడకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యలను నిర్దాక్షిణంగా చంపేసిన భర్తలు లేరా? ఉన్నారా లేరా? ఉన్నారు. అరే ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిందే, నాకు వంశాంకురాలను ఇచ్చిందే, నా పిల్లలను మోసిందే, ఇంతకాలం నాకు కూడి పెట్టిందే, ఇంతకాలం నన్ను చిన్న బిడ్డలాగా చూసుకుందే అని కనీసం కనికరాలు లేకుండా భార్యలు చంపేసిన భర్తలు ఉన్నారు. సేమ్ ఈక్వల్. భర్తలను మోసం చేసి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో చేతులు కలిపి భర్తలు చంపేసినా ఉన్నారా లేరా? పేపర్లో చూడలేదా? న్యూస్లో రావట్లేదా ఇలాంటి విషయాలన్నీ? నలుగురు స్నేహితులైతే ఈ నలుగురు రారా అని 5వ వాడిని తీసుకొని వెళ్ళి నలుగురు ఒకటి మీద పడి ఆయన అక్కడే చంపేసి వచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయా? ఎవరిని నమ్మి ఈరోజు నీ ప్రయాణం కొనసాగుతుంది చెప్పు? ఆ రోజు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ అబ్రహాం వేళ్ల మీద అంటానికి నమ్మదగినోళ్ళు కాదా?
అబ్రహాం వాళ్ళ మీద ఉంటూ నమ్మదగిన వాడు కాదు. అబ్రహాం ఈ తరం మీద ఉంటూ నమ్మదగిన వాడు కాదు. తిరిగి దేవుడు అంట ఎవరి మీద కాదు, అబ్రహాం నా మీదే ఒట్టు పెట్టుకుంటున్నాను, నేను ఆశీర్వదించబోతున్నాను. చప్పట్లు కొట్టిన దేవుడి కనుక అంతకంటే కాన్ఫిడెంట్ ఉందా? ఇంకా అంతకంటే బలం ఉందంటారా? దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి, అబ్రహామును పిలవడానికి ఏం చేస్తున్నాడు తెలుసా? అబ్రహాం నా తోడని నేను నీతో ప్రమాణం చేస్తున్నాను. నేను ఎందుకో తెలుసా? నిన్ను విడిచిపెట్టాలనుకోవట్లా, నిన్ను వదిలిపెట్టాలనుకోవట్లేదు. నువ్వు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుండి నేను నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతున్నాను. నేను ఇదిగో ఈ రాత్రి మన జీవితాలు, మన స్థితిగతులు ఎలా ఉన్నాయో మనకే తెలుసు కదా, ఎలాగో నడుస్తున్నాయో మనకే తెలుసు కదా. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో నాకు ఆశీర్వదించబడాలి అన్న కోరిక ఎవరు లేకుండా ఉన్నారు ఈరోజు ఇక్కడ. నేను గొప్ప జనాంగంగా మారాలన్న కోరిక లేనటువంటి వారు ఎవరున్నారు? నా కుటుంబం ఒక 3 పూల కాయల్లాగా కలకల్లాడుతూ ఉండాలన్న కోరిక లేని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దాని కొరకు మనం ఎవరిని నమ్మాం, ఎవరి మీద డిపెండ్ అయ్యాం? ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలువకుండిన, ఆప్తులైన వారే హాని చేయ చూచిన. ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుత కార్యం ఉందని చెప్పడానికే నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాను. నేను భీతి, బాధ, దిగులు, చింత, విచారాన్ని కాసేపు పక్కన పెట్టివేసి నా దేవుడు గొప్ప కార్యం నా జీవితంలో జరిగించబోతున్నాడు అన్న విశ్వాసంతో ఉండండి. ఈ 2024 మీ జీవితంలో ఒక మహిమకరమైనటువంటి సాక్ష్యం లేపబడును గాక. ఇప్పుడు ఏం చేయాలా? నా తోడని ప్రమాణం చేశాడు. ఇక నేను వెళ్తున్నాను, ముందుకు వెళ్తున్నాను. నా తోడని ప్రమాణం చేసిన తర్వాత ఏం చేయమంటావయ్యా? ఇక వినండి, మొదలైంది కదా. ఏం చేయొద్దు, ఇమ్మీడియట్గా నువ్వు ఏ స్థలంలో అయితే ఉన్నావో ఆ స్థలం నుండి లేచి బయలుదేరు. ఎక్కడికి? బయలుదేరు. ఎంత దూరం తెలియదు. బయలుదేరు. ఎన్ని కిలోమీటర్లు తెలియదు. బయలుదేరు. దేవుడు నోటి నుండి వస్తున్న ఒకే ఒక సమాధానం ఏంటో తెలుసా? ముందు బయలుదేరు. అబ్రహాము గారి జీవితాన్ని చదువుతున్నప్పుడు ఎంత ఎక్సైట్మెంట్గా ఉంటుందో తెలుసా? తను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణమయ్యి బయలుదేరాడంట. ఇది ఎంత కష్టతరమో తెలుసా? అబ్రహాము గారిని దేవుడు దీవించడానికి ఒక రీజన్ ఏంటో తెలుసు. ఆదికాండం 12వ అధ్యాయము 4వ వాక్యంలో, 12వ అధ్యాయం 4వ వాక్యంలో ఈ మాట ఉంటుంది. అబ్రహాం అంట దేవుడు చెప్పినదంతా, అంతేనా ఉంది? అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముతో చెప్పిన ప్రకారం అంటే మనం దేవుని ద్వారా దీవించబడడానికి దేవుని దగ్గర నుంచి కొన్ని మాటలు వినపడుతున్నప్పుడు, వినండి చూడండి, దేవుని దగ్గర నుంచి కొన్ని మాటలు వినపడుతున్నప్పుడు నీ జీవితంలో తూచా తప్పకుండా వాటిని పాటించాలి. ఆమేన్. దేవుడు కొన్ని సందర్భాల్లో నిన్ను కొన్ని స్థలాల నుండి లెగవమని చెప్తాడు. వారు మాట్లాడకుండా లెగవాలి. ప్రయాణము అవ్వు అంటాడు, ప్రయాణం అవ్వాలి. కొన్నిటిని విడిచిపెట్టు అంటాడు, వాటిని విడిచిపెట్టాలి. దేవునితో ఆర్గ్యూ చేసే అనుభవంలో దయచేసి మీరు ఎవరు ఉండొద్దు. ఆర్గ్యూ చేయొద్దు దేవునితో. ఎందుకంటే పిలిచినటువంటి దేవుడు నిన్ను బాగు చేయడానికే పిలిచాడు. ఆయన
నిన్ను గొప్ప చేయడానికి పిలిచాడు. ఆయనతో ఆర్గ్యూ చేస్తామా మనం? అయినా మనకు అంత కెపాసిటీ ఉందంటారా? అంత సామర్థ్యం కలిగిన వాళ్ళమేనా మనం? దేవునితో ఏ మనిషి కూడా వితండవాదం చేయకూడదు. ఎందుకో తెలుసా? ఏం చేసినా మేలు కొరకే ఆయన చేయబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ తెలుసా? బయలుదేరాలా, నమ్మాను కదా, బయలుదేరతా. ఇక సావోనేమో, ఇక నువ్వే. నేట ముంచినా, పాల ముంచినా నువ్వే అన్నటువంటి విశ్వాస తరం ఎక్కడైతే ఉందో వాళ్ళు సిగ్గుపరచబడరండి. వాళ్ళు స్తోత్రం కలుగును గాక. చెల్లో పడ్డట్టేనా అని చాలా మంది మాట్లాడతారు కదా. క్రైస్తవం అంటే ఏంటో తెలుసా? మేము నమ్మాము, మేము నమ్మిన దాని కొరకు ఎంత మట్టుకైనా నిలబడతాము, అవసరమైతే అక్కడ ప్రాణాలు కూడా వదిలిపెడతాం మేమంతే. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నేను నమ్మాను కదా, నేను నమ్మిన దాని కొరకు ఎంతవరకైనా పోరాడతాను. నేను నిన్ను పిలిచాడు దేవుడు, నమ్ముతున్నావా? నమ్ముతున్నారా ఇక్కడ కూర్చున్నాడు? నిన్ను పిలిచాడు కదా దేవుడు. ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? మధ్యలో వదిలిపెట్టడానికా? మీరు మాట్లాడాలి, నన్ను ఆపొద్దు. మీరు ఎందుకు పిలిచాడు దేవుడు? మధ్యలో వదిలిపెట్టడానికా? అర్ధాత్రికి ఎక్కడ పడితే అక్కడ వదిలేయడానికా? ఈరోజు చిన్న బిడ్డల దగ్గర నుంచి వృద్ధులమైనటువంటి నీ దాకా నా దేవుని ప్రణాళిక ఉందంటే ఆయన అర్ధాంతరంగా మధ్యలో వదిలిపెట్టేయడానికి కాదు. నీ చేత కొంత జర్నీ చేయించాలనుకుంటున్నాడు ఆయన. నువ్వు ఒక ప్రయాణంలో ఉన్నావని నీకు తెలుసా? ఈ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరావో తెలుసా? నువ్వు నా దేవుడు నిన్ను ఒక స్థలములో నుండి లేపి ఆయన ఉంచాలనుకుంటున్నటువంటి స్థలంలోనికి నిన్ను నడిపిస్తున్నప్పుడు నేనేమంటానంటే, దయచేసి ఆ స్థలాన్ని చేరిన దాకా మీ ఆత్మీయ జీవితాన్ని చంపుకోవాలంటే. అబ్రహాము జీవితంలో ఒక కార్యమే నేను చెప్పేది, ఏది కాదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా మోటాబుల్ సర్దుకుని బాయ్ శారా కాదు, అప్పటికి శారాయి. ఆయన అబ్రహాము కాదు, అబ్రామ్ అంతే. అప్పటికి పిలవగానే కూర్చోగానే మాస్టర్ గారు ఈ రాత్రి ప్రార్థన చేసి అప్పటికల్లా చెప్పు ఏం జరిగిందో అన్నది. ఏం చెప్పాలంట నీకు? అయ్యో ఈ రాత్రి నువ్వు బలంగా నువ్వేం చేస్తా? బలంగా నేనేమో బలంగా దుప్పటితో నేను ఎదురుపోతాను, నేనేమో బలంగా అంటే ఉపవాసం ఉంది ప్రార్థన చేయాలంట. అవేమో బలంగా నిద్రపోయిందంట. మళ్ళీ తెల్లారి కల్లా చెప్పాలి. టైం లేదు నాకు. మమ్మల్ని సాగుపడతారు ఒకప్పుడు. స్తోత్రం కలుగును కాక. అధికం ఉండదు మా మీద కొంతమందికి. అదేమంటే ఈ భాష గారి దగ్గర మహిమ లేదు, ఏమి లేదు, శక్తి లేదు. అంటే నీకు రేపటి కల్లా ఏం జరిగిందో చెప్పకపోతే నన్ను ఏం చేసావు? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనమే. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనమే. వెయిట్ చేయలేవా? పెళ్ళి అయింది కదా, పిల్లలేదు అందరూ. ఆగయా ఎన్ని నెలలు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది చెకప్కి. కంగ్రాచులేషన్స్, నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందమ్మా అనగానే అవునా మరేడు కొడుకు ఇచ్చేయి, కొడుక కూతురు ఇచ్చేయంటే ఆడు మెంటలోడైతే లాగిరెండు. ఇప్పుడే కన్ఫర్మ్ అయింది బయటపడడానికి. మరి ఏం చేయాలి ఈ జాబ్లో? జాగ్రత్త. ఎంత పడితే అట్లా పిచ్చేసాలు ఏ బాగు, ఎంత పడితే అట్లా తైలాంటి పరిగెత్తబాకు, ఎంత పడితే అట్లా నోటికి ఏది పడితే దొరికింది తినబాకు. కొంతకాలం ఆ పిట్ట బయటకు వచ్చిన దాకా వెయిట్ చేయి. ఈ ప్రణాళికలన్నీ, ఈ నడిపింపులన్నీ ఎలా ఉండబోతున్నాయి తెలుసు? ఒక బంగారం లాంటి బిడ్డ నీ చేతుల్లో పెట్టబోతుంది. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ప్రార్థన చేసి రేపు చెప్పేయంటే ఏం చెప్పాలా వదిలిపెట్టినా పొద్దునే ప్రార్థన చేసింది. పొద్దున ఫోన్ చేసింది మళ్ళీ. అయ్యా మరి రాత్రి అడిగాను కదా ఏందంట? అర్జెంట్ ఫోన్ పెట్టి దేవుడు నాకు చూపించాక నేను నీకు చెబుతాను. ఏం చేయమంటాను? ప్రార్థన చేయి.
కనిపెట్టు. నాకేనా దేవుడు నీకు చూపించడా? మిమ్మల్ని అడుగుతా, మీకు చూపించదా? చెప్పండి గట్టిగా. మీకు చూపించడా? నాకేనా మీకు చూపించడా? అయ్యా, నువ్వు ప్రార్థన చేయగానే ఆ దెయ్యాలు వదిలిపెట్టి వెళ్ళిపోయి మేము దగ్గరికి వెళ్ళి అదే మాట, నజరేయుడైన యేసు నామములో దెయ్యమా ఈ మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపో అంటే మా కళ్ళు పైకి కిందకే చూసి అర్జెంటుగా మీరు ఎక్కడి నుంచి వెళ్ళకపోతే మీ అంత చూస్తానండి. ఏంటయ్యి? ఎవరిని? శిష్యులంటే యేసుక్రీస్తుతో పాటు ఉండే శిష్యుల్ని. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి అడిగారు, నీలో ఉన్నదేంటి, మాలో లేనిది ఏంటి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నాలో ఉన్నది మీలో లేనిది ప్రార్థన. ఆమె చెప్తారా? ఏమీ లేదు మీలో. ప్రార్థన చేస్తే ఎందుకు మాట్లాడు దేవుడు? ప్రార్థన చేస్తే ఎందుకు చూపించడు ఆయన? దర్శన వరం, భాషల వరం, ప్రవచన వరం, వివేచన వరం, స్వస్థత, బుద్ధి వరం, జ్ఞానం కలిగినటువంటి వరాలన్నీ ప్రత్యేక వేళ్లకే అనే ఉన్న రూల్ ఉందా? అందరికీ అవి మాట్లాడండి. అందరికీ కదా. తప్పకుండా అడుగు వారికి నిశ్చయముగా ఆయన ఆత్మను మాత్రమే కాదు, ఆ వరాలన్నిటిని అనుగ్రహించే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్తారా? అలాంటి దేవుని ప్రసన్నం చేసుకోవడానికి మనకున్న ఒక ఆయుధం ప్రార్థన. ఏ టైంలో? సమయమందు, అసమయమందు. ఏడు పెట్ట వెయిట్ చేయి. ఈ రోజు నేను మీకు ఏం చెప్తానో తెలుసా? నేను వెళ్ళిపోయేటప్పుడు మిమ్మల్ని దేవుడు పిలిచాడు కదా, గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు కదా. ఆ గొప్ప జనాంగంగా చేయడానికి, పిలవడానికి మధ్యలో ఒక టైం ఉంది చూసారా? ఆ టయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి మీరు. ఆ టయాల్లోనే విషయం అంతా ఉంది. ఆ టైంలోనే ఉంది నీ ఆశీర్వాద రహస్యం అంతా. ఈ గ్యాప్ ఉంది చూసారా? అబ్రహాము ప్రయాణమయ్యాడా? నన్ను ఇంకొంచెం ముందుకు వెళ్తాను నేను. అబ్రహాము ప్రయాణమయ్యాడా? ఇలాంటి సిచ్యువేషన్లో మీకు వచ్చే ఇబ్బందులు కూడా చెప్తాను. ఇప్పుడు నేను మీకు ఎదురయ్యే ఇబ్బందులు కూడా చెప్తాను. మోటాబుల్ని సర్దుకొని, అమ్మా షారాయి వెళ్దామా, పదయ్యా, ఏ రోజు నీ మాటకి ఎదురు చెప్పాను నేను అని వెళుతూ ఉంటే అబ్రహాము గారు ఎక్కడి నుంచి బయలుదేరాడో తెలుసా? తన సొంత ఇంటి నుండి. ఆమేన్. తన స్వజనాంగం నుండి బయలుదేరి వెళుతున్నప్పుడు ఇటు పక్క కొంతమంది నిలబడి మాట్లాడుతున్నారు. అబ్రహాం ఎక్కడికి రా అంటే ఇప్పుడు అబ్రహాం గారు ఏమని చెప్పాలి? మౌనమే సమాధానం. ఎక్కడ పోతున్నావు అబ్రహాం? ఆ భార్యను తీసుకొని, ఆ శారాయిని తీసుకొని, నీకు పని చేయడం చేత సాగుతూ ఇంతకాలం మీ నాన్నోళ్ళు పెడితే తిన్నావు, ఇప్పుడే వాళ్ళని కూడా వదిలిపెట్టి బయలుదేరావు. ఎందుకు? అక్కడికి ఎందుకు? లాటరీ ఏమన్నా తగిలిందా? ఎక్కడికి పోతున్నావు? ఏంటంటే చెప్పడానికి సమాధానం దేవుడు కొన్నిసార్లు మనల్ని అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో వదిలిపెడతాడు. కొన్నిసార్లు మనం ఉండే సిచ్యువేషన్లు అలాగనే ఉంటాయి. చుట్టుపక్కల ఎక్కడికి వెళ్తున్నారు అబ్రహాం? అరే అది తెలియదంటారా ఆడకపోతున్నాడు అని మాట్లాడుకునే వెకిలి మాటల మధ్యలో మన ప్రయాణాలు కొనసాగుతుంటాయి. కొన్నిసార్లు ఈడ 4 రోజులేరా ఎట్టపోయాడు, అట్టాగే అతను ఈడు సంపడే ఎవరికి తెలీదు, ఈడిపోయాడు ఎవరికి తెలీదు. ఈడు 2 నెలలేరా, ఈ అబ్రహాం గారు 2 నెలలేరా, ఆ పిల్లలు ఏదో ఒకటి చేస్తారా తీసుకుపోయి అని అటు పక్కన ఇటు ప్రక్కన నిలబడ్డ జన సమూహం మధ్యలో నడుస్తూ వెళ్ళడం ఎంత వేదనగా ఉంటుందో తెలుసా? మన ప్రక్కన అటు నుంచి ఇటు నుంచి సూటిపోటు మాటలతో గుచ్చి చంపేస్తున్నటువంటి వ్యక్తుల మధ్యలో ప్రయాణాలు ఎంత క్రిటికల్గా ఉంటాయో తెలుసా? ఎవరన్నా ఫేస్ చేస్తున్నారా దాన్ని? ఏం చేత కాదండి కొంతమందికి మాట్లాడటమే, ఏం చేత కాదండి కొంతమందికి పొడవడమే, ఏం చేత కాదండి కొంతమందికి ఎవడు దొరుకుతాడా ఈ రోజు ఏడ్పించడానికి అని ఎత్తడమే. కడుపులో ఒక ముద్దేసుకొని రోడ్డు మీదకి వచ్చేసి ఎవరిని ఏడిపిద్దాం, ఎవరిని చులకన చేద్దాం, ఎవరిని ఎగిరిగా మాట్లాడదాం అనే సమాజంలోనే కదా మనం నడుస్తుంది. కాదంటారా మీరు? అలాంటి వ్యక్తుల మధ్యలో మన ప్రయాణం నడుస్తున్నప్పుడు ఎంత కష్టతరంగా ఉంటుందో ఈ ప్రయాణం తెలుసా? అవమానకరమైన మాటలు చెవిలో పడుతూ ఉంటాయి, ఇబ్బందికరమైన మాటలు చెవిలో పడుతూ ఉంటాయి.
మనల్ని ఎత్తిపొడి మాటలు చెవిలో పడుతూ ఉంటే అయినా ఆ మాటలన్నీ ఓపిక భరించి కేవలం పిలువబడినటువంటి పిలుపును మాత్రమే మనస్సులో పెట్టుకొని నడవడం ఎంత కష్టమో తెలుసా? ఊరికి నేను ఏం చేస్తాను దేవుడు, ఊరికి ఆశీర్వాదాలు వచ్చేస్తాయా? ఈ ఆత్మీయ జీవితంలో మీరు నడుస్తున్నప్పుడు, బైబిల్ పట్టుకొని వెళ్తున్నప్పుడు బయలుదేరారు భక్తి పనులు అన్నోళ్ళు లేరు, అబ్బో తెగ చేస్తున్నారు, ఎగిరెగిరి ఆరాధన. ఆ మాటలను వింటున్నప్పుడు ఒకసారి ఆత్మలో ఆనందం కలిగిన మనసులో ఎక్కడో ఉంటున్నాం కదా. అది అయిన వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, మనతో తిరిగే వాళ్ళు అవ్వచ్చు, మన ఆత్మీయులు అవ్వచ్చు, ఒకసారి మనతో పాటు నడిచే వాళ్ళ మాటలే ఒక్కోసారి మన గురించి చంపుతూ ఉంటాయి తెలుసా? కాబట్టి ఏం చేద్దాం? అయ్యో ఇన్ని మాటల మధ్యలో ఈ ప్రయాణాన్ని చేయలేవు అని వదిలిపెడదామా? మీరేమంటారు? వద్దు ఎందుకులే, ఆడేదో ఆయన పెట్టిందే తింటాను, ఆ పంచనే కసేపు పడుకుంటాను, ఈ మాటలన్నీ ఎవడు పడతాడో ఇష్టం వచ్చినట్లు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు, కాబట్టి ఈ మాటలు వద్దులే కానీ పద వద్దు, ఇవన్నీ ఏం వద్దులే కానీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడే కొంతకాలం మా నాన్న పచ్చని పడి ఉందాం అని వెనక్కి తిరిగి వేసినటువంటి అడుగు అబ్రహాము గారి జీవితంలో ఉందా? ఈ ప్రయాణంలో పైకి నవ్వుతున్నాడు అందరిని చూస్తూ, కానీ లోపల తెలుస్తున్నాడు అబ్రహాం గారు. ఎందుకంటే మనం ఏడిస్తే కొంతమంది ఇంకా చులకన చేస్తారని లోపల ఏడుతాం, అవునా కదా? పైకి ఏడిస్తే ఇంకా చులకన అయిపోతామేమోనని మనం లోపల ఏడుస్తూ ఉంటాం కొన్నిసార్లు. పైకి నవ్వుతా కనిపించిన వాళ్ళు సంతోషంగా ఉన్నారని అనుకోవడానికి ఏమీ లేదు, లోపల ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు ఎవరికి తెలుసు? ఈరోజు మీరు అందరూ ఇక్కడ నవ్వుతా కనపడుతున్నారు, మీ లోపల ఏడుపు లేదా? ఎవరికి తెలుసు ఆ ఏడుపు? ఎవరు చూస్తున్నారంటారు ఇంతగా ఏడుపుని? అబ్రహాం గారు అంతమంది మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్లు అబ్రహాం గారిని మాట్లాడుతుంటే శారంగా చూస్తా నవ్వుతా, పర్వాలేదు పద కడదాం, పిలిచిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు. చప్పట్లు కొట్టి నా దేవుడికి మహిమ కలుగును గాక. దగ్గరగా హల్లెలూయా. ఇదిగో ఈ ఆత్మీయ జీవితంలో ఈ ప్రయాణంలో నువ్వు వెళుతున్నప్పుడు ఏమో 4 మాటలు అటు ఇటు వినపడ్డాయని జాగ్రత్త, నీ ప్రయాణాన్ని ఆపుకుంటావేమో, నువ్వు మహిమతో కూడిన బహుమానాన్ని పోగొట్టుకుంటావు. ఎవరో ఏదో అంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చులకనగా మాట్లాడుతున్నారు, ఏది భక్తి ఇంకా చాలే అనుకుంటావేమో, పొరపాటును పెట్టవద్దు. నీ ప్రయాణాన్ని ఆపడానికి కొంతమందిని సెట్ చేశాడు సైతాను. ఏం చేశాడు? నీ ప్రయాణాన్ని ఆపడానికి కొంతమందిని సెట్ చేశాడు. ఆ సెట్ చేసిన వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు. కొన్నిసార్లు అయిన వాళ్ళ ద్వారానే ఏడిపోతూ ఉంటుంది. ఇప్పట్లో మనల్ని ఏడిపించే వాళ్ళు ఎక్కడున్నారని ఎత్తుకోవాల్సిన పక్కనే ఉంటున్నారులే. ఈరోజు రేపట్లో ఎవరు ఏడిపిస్తారని ఎత్తుకోవాల్సిన పని లేదు, వాళ్ళు పక్కనే ఉంటున్నారు వాళ్ళు. అయినా కానీ ఈరోజు నీకు ఒక ధైర్యం కలిగినటువంటి మాట, నా తోడని ప్రమాణం చేశాడు దేవుడు, మాట తప్పని దేవుడు ఆయన. స్తోత్రం కలుగునుగా. ఎవరి తోడని ప్రమాణం చేశాడు? నా తోడని ప్రమాణం చేసినటువంటి దేవుని పిలుపులో నువ్వు ఉన్నావని దయచేసి నువ్వు మర్చిపోవద్దు. ఆ మాటలన్నిటికీ తమాయించుకొని, నేను అంటాను తిరిగి అంటాం ఈజీ, కానీ అదిమి పట్టుకొని ప్రయాణం చేయడం కష్టం. మాట అంటాం ఈజీగా, కానీ ఆ మాటని అదిమి పట్టుకొని ఏం మాట్లాడుకుంటుగా మౌనంగా ఏమంటాం? ఎవరు బలవంతులంటే ఒక దెబ్బ కొడితే ఇంకో దెబ్బ కొట్టేవాడా? మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను నేను. బలవంతులంటే ఎవరు? కొట్టేవాడా లేకపోతే కొట్టిన దెబ్బను తమాయించుకొని నిలబడేవాడా? చెప్పాలి మీరు. బలవంతులంటే ఎవరు? బలవంతులంటేనా? రాజుమిత్త మా పేటలో ఒక ఆమె ఉంది, జుట్టు పట్టుకొని ఈడ్చికొచ్చింది ఆమె బలవంతులంటే అంటారా? ఎవరు బలవంతులంటే? కొట్టేవాడా ఓర్చుకునేవాడా? చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఓర్చుకునేవాడే కదా బలవంతుడంటే. కొట్టేవాడిదే ఉంది,
నన్ను కొడితే తిరిగి నిన్ను కొట్టడం ఎంతసేపు అయింది? నన్ను అంటే ఒక 2 మాటలు నిన్ను అంటే ఎంతసేపు అయింది? నా పని, నాకు పెద్ద పని, లేకపోతే నీ అన్ని మాటలు నాకు రావా? లేకపోతే నీకు లైసెన్స్ అయ్యి నాకు లేకపోదా? ఎవరు బలవంతులంటే పడ్డా, మాట పడ్డా దాన్ని తమాయించుకొని తీసుకొని ధైర్యంగా నిలబడి మరలా నా పనుగా ఆపకుండా నేను కంటిన్యూ చేసుకొని వెళ్ళిపోతే నాది బలం అంటే. నా దేవుడికి మహిమ కలుగును గాక. బలం అంటే నాది. దెబ్బ తిరిగి నిలబడ్డాను చూడండి నేను, అది బలం అంటే. మీరు కూడా దెబ్బలు తింటున్నారు కదా, నిలబడండి. అవమానాలు పడుతున్నారు కదా, నిలబడండి. ఇష్టం వచ్చినట్లు రకరకాలైన మాటల మధ్యలోనే మీ ప్రయాణాలు సాగుతున్నాయి కదా, నిలబడండి. ఎంతవరకు అయ్యా? ఇదిగో నా దేవుడు ఒక మహిమ కలిగిన దీవెన తీసుకుని వచ్చి నిన్ను దర్శించేంత వరకు నువ్వు నిలబడే ఉంటావు. దేవుడికి మహిమ కలుగును. చప్పట్లు కొడుతూ దేవుడు నామాన్ని కనపడుతా. రాబోతున్నాడు ఆయన, ఒక మహిమకరమైనటువంటి దీవెన తీసుకొని రాబోతున్నాడు. నిలబడండి, జారిపోవద్దు దయచేసి. మీరు ఎవరు కూడా ఈ విశ్వాసాలను మీరు చప్పుకోకూడదని ఈ రాత్రి నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఎందుకు నిలబడమంటున్నాడంటే ఆయన అతి త్వరలో నా దేవుడి దర్శనం మీకు కలగబోతుంది. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏదో సరదాగా లేకపోతే మీతో మాట్లాడి పంపించడానికి ఇష్టపడటం లేదు. అతి త్వరలో మీ జీవితంలో ఏదో గొప్ప కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ఈ రాత్రి నా దేవుడు వాగ్దానంగా దీన్ని తీసుకోండి. మీరు 23 సంవత్సరాల దాకా దగ్గరగా అబ్రహాము కనబడలేదు దేవుడు. ఈరోజు మన టాపిక్ ఆయనే, యేసు రక్తమే. స్తోత్రం కలుగును గాక. 23 సంవత్సరాల దాకా కనబడలేదు. ప్రభువా కనబడతావా? రేపు ప్రభువా ఎల్లుండి కనబడతావా? నీకెందుకు తొందర? నిన్ను పోనీడు ఆయన. ధైర్యంగా ఉండు. ఈ రాత్రికి చచ్చిపోతానేమో అన్నట్టు భయపడతావు నువ్వు బావు. ఎందుకంటే నువ్వు ఆయన చేతుల్లో ఉన్నా. నా తోడని ప్రమాణం చేశాడని బావు. నువ్వు నీ కొరకు మీరు నమ్మండి. ఈ మాటను మీరు మనసులో గట్టిగా ఈ మాటలు స్థిరపరచుకుని ఆమెను చెప్పండి. మీరు నీ కొరకు నా దేవుడు సిద్ధపరిచిన మహిమను నువ్వు చూసేంత వరకు నువ్వు భూమి మీద ఉంటావు. స్తోత్రం కలుగును గాక. మాటని రాత్రి మీ హృదయాల్లో స్థిరపరచుకోండి. ఏమో రేపో ఎల్లుండో అన్నట్టుంటే మన బ్రతుకులు ఒక్కోసారి, కానీ మొదలు ఇప్పుడో ఈ కాసేపు అన్నట్టుంటే ఏం కాదు. ఎంత అవమానపరచబడ్డావో అంత కనపరచడానికి నా దేవుడు ప్రణాళికలు సిద్ధపరుస్తున్నాడు ఈ జీవితంలో. స్తోత్రం కలుగును గాక. ఇంకొంచెం ముందుకు వెళ్తాను. 23 సంవత్సరాల దాకా కనబడలేదు. ప్రార్థనకు జవాబు రాకపోతే కృంగిపోవద్దు. నీ కన్నీటికి వెంటనే ప్రతిఫలం రాలేదని నువ్వు అనుకోవద్దు. దేవుడికి ఒక నిర్ణయ కాలం ఉంది. దేవుడికి ఒక టైం ఉంది. మనం అనుకున్న టైంలో ఏదో జరగాలని మీరు అనుకోబాకండి. దేవుడు నిర్ణయించిన టైంలో జరిగితే మనకు అంత క్షేమం కలిగింది. స్తోత్రం కలుగును గాక. అప్పుడు దాకా నేనేం చేయాలయ్యా? నీ ప్రార్థన బాగొట్టుకోవాలి, నీ కన్నీటిని బాగొట్టుకోవాలి, నీ మోకాళ్ళ అనుభవాన్ని బాగొట్టుకోవాలి, నీ సమర్పణ బాగొట్టుకోబాకు. నువ్వు ఈ నడిచే పీరియడ్ అంతా కూడా నిన్ను నువ్వు కాపాడుకుంటున్నాడు. ఊళ్ళో బైబిల్ కాలేజ్ ఉంది. ఆ బైబిల్ కాలేజీలో ఒక వ్యక్తి వచ్చాడు ట్రైనింగ్ చేయడానికి. ఎందుకు వచ్చాడంటే ఇంటి దగ్గర అతనికి ఈడు నా అని చెప్పుకోవడానికి ఎవడు లేడు. తల్లిదండ్రుల దృష్టిలో కూడా తీసివేయబడ్డాడు. కాదు వాళ్ళైనా తోడుకుంటారనుకుంటే వాళ్ళు కూడా అరే నీకు ఎట్లా పోతున్నా కానీ నువ్వు ట్రైనింగ్కి పోరా అన్నారు. ఏ ట్రైనింగ్కి? బైబిల్ ట్రైనింగ్. ఎందుకు ఇక్కడ ఉండి దండగా మా ఇంట్లో తిండి పెట్టలేకపోతున్నావు నాయన, నీ వల్ల ఉపయోగం లేదు, పోరా ఆ ట్రైనింగ్ పోయి అనుకోవడం. ఏడుస్తూ బయలుదేరి వెళ్ళాడండి. ప్రార్థనా పరుడే పిచ్చోడేమి కాదు. ప్రార్థనా పరుడే పిచ్చోడేం కాదు. లోక జ్ఞానం లేదేమో, దైవికమైన జ్ఞానం ఉంది. దైవికమైన జ్ఞానం కలిగిన వాళ్ళే మరి ఎందుకు సమాజానికి పిచ్చోడులా కనపడతారు? అవునా? దైవికమైనటువంటి జ్ఞానం కలిగిన వారిని ఎందుకో మరి కొంతమంది చాలా చిన్న చూపు చూస్తారు. వాళ్ళలో శక్తి తెలియక బహుశా. నేను కూడా చాలా మందికి పిచ్చోడ్లాగే కనబడుతుంది. సిలువను గురించిన వారిని నశించు వారికి చెప్పండి వెళ్తారు, కానీ రక్షించబడుతున్న మనది దేవుని శక్తి. స్తోత్రం కలుగును గాక. వెళ్తానికి శక్తి తేడా ఉందో చూడండి.
తిరిగి మాట్లాడాక వెళ్ళిపోయాడు ట్రైనింగ్కి. వెళ్ళిపోయి ట్రైనింగ్ చేసుకుంటున్నాడు. పొద్దున్న క్లాస్ జరిగేది, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం క్లాస్ 4:30 అయిపోయింది. 9 గంటల భోజనాలు, పీరియడ్స్ అన్నీ అయిపోయాయి. రీడింగ్ వర్క్ అంతా ఉండేది. అంతా అయిపోయిన తర్వాత 10 గంటలకు డాబా మీదకి వెళ్ళేవాడు. వినండి బాబు, డాబా మీదకి వెళ్ళిపోయేవాడు, మోకరించేవాడు, మోకాళ్ళు తెచ్చుకుని ప్రార్థన చేసుకుని ఉండేవాడు. ఏంటో తెలుసా ప్రార్థన? నన్ను ఏం చేయబోతున్నావు, నన్ను ఏం చేయబోతున్నావు. ఇంటి దగ్గర ఎలాంటి మాటలు పడొచ్చావు తెలుసా? ఎవరితో మాట్లాడుకుంటాను ఈ మాట్లాడి, ఎవరితో మాట్లాడుకోవాలి మాట్లాడి. నేను చెప్తాను, దేవుడితో మాట్లాడండి ఈ మాటలు మీరు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడితో మాట్లాడండి ఈ మాటలు. ఏం చేయాలనుకుంటాడు అని మనుషులుగా అడిగేది. పరిస్థితి నీకు తెలియదు కాదు కదా, నువ్వు అంత చూస్తున్నావు కదా, నన్ను ఏం చేయబోతున్నావు ఆయన. నేను ఉండే సిచ్యువేషన్ నీకు తెలుసు. తినడానికి ఉందా లేదా, కట్టుకోవడానికి ఉందా లేదో, అప్పులు బాధతో, అనారోగ్య పరిస్థితులతో, ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఏ టైంలో ఏం తెలియదన్నటువంటి తెలియని అర్థాంతరమైన స్థితిలో ఈ రాత్రి బిడ్డలు ఇక్కడికి వచ్చి కూర్చుంటే అడుగు, నన్ను ఏం చేయబోతున్నావయ్యా నువ్వు. ఎందుకు మనుషులు అడుగుతావు? దేవుడు అడుగు. ఎందుకంటే జవాబు ఇచ్చేది దేవుడే. మీ ప్రార్థనకు జవాబు ఇచ్చేది దేవుడే. దేవుడిని అడుగుతున్నాను, ఏం చేయబోతున్నావు. పిలిచావు కదా, లోబడి వచ్చాను కదా, ఆరాధన చేస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా. నీ ప్రశ్న ఒకటే, ఎప్పుడు చేస్తావు కాదు, ఏం చేయబోతున్నావు నాయనా, ఏం చేయబోతున్నావయ్యా. ఇదే ప్రార్థన. ఎలా 3 గంటలకి డాబా మీదకి వెళ్ళి చూస్తే మోకాళ్ళ మీద ఉండేవాడంట. వీడు దొంగసాటుగా ఫోన్లు మాట్లాడుతున్నారు. పైకి వెళ్ళి ఒప్పగారు పెట్టించారు ఆయన మీద. ఏం పెట్టించారు? డాబా మీదకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తుంటే దొంగతనం ఈడేం మాట్లాడుతున్నాడు? ఫోన్లు మాట్లాడుతున్నాడు. ఈ మామూలు కాదు ఈడు. మనకు నేను ఒక మాట చెప్తాను, మనకు ఆశీర్వాదం ఎంత సమీపం అవుతుందో శ్రమ కూడా అంతే కఠినంగా మార్చబడతా ఉంటుంది మన జీవితంలో. స్తోత్రం కలుగును గాక. మీ సింబల్ అదే. మీకు భయంకరమైన శ్రమ విస్తరించిందా, మీ విడుదల సమీపించిందని అర్థం. ఇంకా స్తోత్రం కలుగును గాక. అగ్నిగుండం 7 అంతలు అవుతుంది. ఎందుకో తెలుసా? ఆకాశం నుండి దేవుడి దూత భూమి మీదకి దిగి వస్తుంది. ఎందుకు చెరసాల పునాదులు కదిలిపోతున్నాయో తెలుసా? అప్పటికే పరము నుండి దేవుడి ఆజ్ఞ పొందుకున్న దూత పౌలుగా ఉన్నటువంటి చెరసాలలోనికి రాబోతుంది. ఎందుకు భూకంపం, అగ్నిగుండం ఎందుకు 7 అంతలైందో తెలుసా? దేవుడి మహిమ కలిగిన కార్యం అక్కడ జరగబోతుంది. అగ్ని 7 అంతలై ఏడ్చాడు. సంవత్సరం ఏడ్చాడు. 2 రోజులకి విసిగిపోయావా? కొంతకాలానికి ఓపిక చచ్చిపోయిందా? కొంతకాలానికి ఇంకా జరగలేదని చెప్పేసి స్వసర్వాలు జరుపుకునే స్థితిలో బహుశా ఎవరు ఉన్నారా? వద్దు వద్దు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు ఆయన. ఈ వరకు శ్రేష్టమైనటువంటి కార్యం సిద్ధపరిచయం ఉంచాడు. నువ్వు చూడాలి దాన్ని. ట్రైనింగ్ ఎండింగ్లో ఇంకొద్ది రోజులు ట్రైనింగ్ అయిపోతుంది. అనగా ఓ పాస్టర్ గారి ఫ్యామిలీ వచ్చింది అక్కడికి. ఓ పాస్టర్ గారి ఫ్యామిలీ వచ్చింది. వినండి, మాట ముగిస్తాను. పాస్టర్ గారి ఫ్యామిలీ వస్తే ఆ రోజు ప్రత్యేకమైన కూడికి ఏర్పాటు చేశారు. ఆఫీస్లో ట్రైనింగ్ అంతా కూడా. ఆఫీస్లో ఇతను ఆరాధన చేస్తూ ఉన్నాడు, పాటలు పాడుతున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అతను ఆత్మతో నింపబడి దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే, అతను ఆత్మతో నింపబడి ఆరాధన చేస్తున్నాడు. దేవుని మహిమ అతని మీద ఉందని వచ్చిన పాస్టర్ గారు చూశారు. పాస్టర్ గారి కట్లో పడ్డాడు. సైలెంట్గా వెళ్ళిపోయి, మీరెవరు అని అడిగాడు. భయపడుతుంది. ఎందుకంటే ఇంట్లో నుండే వీడు వేస్ట్ పంపించేసినాడు కదా, ఎవరో వచ్చి అడుగుతుంటే ఏం అర్థం కావట్లా. అయ్యా ఏంటో విషయం చెప్పనంటే, మీ ఊరేది, మీ అమ్మ నాన్నలు ఎక్కడుంటారు? మా ఊరు వాళ్ళ ఊరయ్యా, మా అమ్మ నాన్న పేరు ఇది, వాళ్ళ దగ్గర అడ్రస్ తీసుకున్నారంట. మంచి సేవకుడు, 3 సంఘాలు కలిగిన సేవకుడు. అడ్రస్ తీసుకొని ఈ ట్రైనింగ్లో ఎందుకు పనికిరాడని పంపించేశారే. నిరంతరం మోకాళ్ళ మీద ఉండి, దేవా ఏం చేయబోతున్నామని అడుగుతున్నాడే. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి, వాళ్ళ అమ్మాయి మీ అబ్బాయినా? అవునయ్యా మా అబ్బాయి. ఏం చేశాడు వాడు? అయ్యా వాడు ఏమైనా చేశాడా? అయ్యా లెక్కలుగా అయినా చెప్పేది. మీ కొడుకేనా? మా కొడుకే.
వాళ్ళు తెరిచి మాట్లాడుతున్నారట. మీకు ఇష్టమైతే మా కుక్కగా ఒక కూతురు ఉంది, మా కూతుర్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఇష్టమైతే వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం. చప్పట్లు బట్టి దేవుడికి అనుకుంటాం. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. మీరు మావాడినైనా చూసింది మీరు పలానా పేరు మీ అబ్బాయి దేగా, పలానా పోలికలు మీ అబ్బాయి కదా, ఈ అబ్బాయినా ఫోటో కూడా తీసుకొని వచ్చారు. అవును వీడు మావాడే. అయితే ముహూర్తాలు పెట్టేసేయండి. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నాం. అద్భుతంగా పెళ్లి జరిగింది. ఈరోజు ఎందుకు పనికిరాడు సమాజంలో అని వెలివేయించుకొని వెళ్ళిపోయి దేవుని పాదాలు పట్టుకున్న వ్యక్తి కొన్ని వందల మందికి ఆత్మీయ తండ్రిగా మారి సేవ చేస్తున్నాడు. ఆయన స్తోత్రం కలుగుతుంది కాక. కొన్ని వందల మందికి ఆత్మీయ నాయకుడు అయిపోయాడు ఆయన. రానుపోలో ఏంటో తెలుసా? ఈడు వేస్టీడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అలాంటి మాటలు వినపడుతున్నప్పుడు ఓపిక తట్టుకోవాలి. నిన్ను నన్ను కూడా అంటారు వేస్తుంది, తట్టుకో. ఎందుకు పనికిరావు అంటారు, తట్టుకో. నీ బతుకంతే అంటారు, తట్టుకో. ఎందుకు బతుకుతున్నావు, సాగుపోయావా అంటారు, తట్టుకో. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి, ఇంకొంతకాలం వెయిట్ చేయండి. ఈ మాటలు మీ మనసులో ముద్రించుకొని కొంతకాలం వెయిట్ చేయండి. కొన్ని పరిస్థితులకి ఇప్పటికే మీరు ఏదో ఒక భయంకరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఏమని అనుకుంటున్నారా? కొంతకాలం, ఇంకొంతకాలం వెయిట్ చేయండి. చాలేకి ప్రార్థన అనుకుంటున్నారా? ఇంకొంతకాలం వెయిట్ చేయండి. ఎంతకాలం విభక్తి చేసిన ఉపయోగం లేదు అనుకుంటున్నారా? ఇంకొంతకాలం వెయిట్ చేయండి. ఆయన ఏదో చేయబోతున్నాడు. ఆయన ఏదో చేయబోతున్నాడు. ఆయన ప్రణాళికలు మన కళ్ళకు కనపడు, మన చెవులకు, మన హృదయానికి అర్థం కావు. ఏం చేసావయ్యా, ఏం చేయబోతున్నావయ్యా? ఒకరోజు అబ్రహాముడు దేవుడు దర్శించాడు. అబ్రహాముకు కనబడ్డాడు. దేవుడు వచ్చేసి కనబడగానే సాష్టాంగపడి అబ్రహాం గారు వెళ్ళిపోయి దేవుడి పాదాలు పట్టుకున్నాయా, ఇక నీ దాసును దాటి పోవద్దు. ఎంతకాలానికో అబ్రహాము దేవుడు కూర్చొని చక్కగా మొత్తం తెచ్చుకున్న తర్వాత, అబ్రహాం నేను నీకు ఒక వాగ్దానం చేశానయ్యా, గుర్తుందా? నా తోడని ప్రమాణం చేశాను, గుర్తుందా? అవునయ్యా ప్రమాణం చేశావు, గుర్తుంది నాయన. అయితే ఆ ప్రమాణం నెరవేర్చబడే రోజు రానే వచ్చింది. ఆ ప్రమాణం నెరవేర్చబడే గడియలు రాని. అందుకనే నాయన నేను వచ్చాను. అబ్రహాం గారండి ఈ గ్యాప్లో తొట్టిల్లిపోలా, ఈ గ్యాప్లో జారిపోలా, ఈ గ్యాప్లో పడిపోలా, ఈ గ్యాప్లో ఒక గంతేగా అట్ట గంతొద్దామని చెప్పేసి వేరే వాటిలోకి వెళ్ళి రాలా. ఈ గ్యాప్లో చిన్న అబద్ధమేగా ఆడేద్దాం అనుకోలా. ఈ గ్యాప్లో చిన్న సినిమాయేగా చూసేద్దాం అనుకోలా. ఈ గ్యాప్లో చిన్న గొడవేగా వెళ్ళి నా సత్తా ఏంటో చూపిద్దాం అనుకోలే. ఈ గ్యాప్లో ఏదో ఒకటి చేసేద్దాం అనుకోలా. ఇప్పుడు గ్యాప్లో అసలు ఏదో ఒకటి చేద్దామా? మన పిలుపుకు దేవుని ఆశీర్వాదానికి కొంత గ్యాప్ వచ్చింది. ఏం చేద్దాం? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానన్న పిలుపుకను ఆశీర్వాదపు నెరవేర్పుకు మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. ఏం చేద్దామంటున్నా? చెప్పలేదు మీరు. ఏం చేద్దాం? అందరూ ఏదో అనుకుంటున్నారు ఇంట్లో. ఏం చేద్దాం? ఈ గ్యాప్లో వెయిట్ చేద్దాం, ఓపికగా ఎదురు చూద్దాం. ఎందుకంటే నా దేవుడు ఏదో కార్యం సిద్ధపరిచాడు జీవితంలో. అబ్రహాం నీకు కొడుకు ఇస్తానన్నాడు కదా, రాబోయే ఈ టయానికి నీకు కొడుకు పుడతాడు. వాగ్దాన పుత్రులు వచ్చేసారు. నేను త్వరగా చెప్పుకుంటాను. వాగ్దాన పుత్రులు వచ్చేసిన తర్వాత ఆ పిల్లడు పాలు విడిచే టయానికి ఒక విందు చేశాడంట అబ్రహాం గారు. ఇప్పుడు ఆ విందు చేసి తనతో ఉన్న బంధువులందరినీ విందుకు ఆహ్వానించాడు. ఎందుకు విందుకు ఆహ్వానించాడో తెలుసా? రండ్రోయ్ చూతురు కానీ నా ఎవరు చూతురు కానీ అని కాదు. విందుకు ఆహ్వానించడంలో అర్థం ఏంటో తెలుసా? ఈ విందుకు రాబోయే వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఈడా 4 రోజులోనే, ఈడా 4 రోజులోనే, ఈడా ఒక 10 రోజుల్లో అయిపోయింది అనుకున్నటువంటి వారందరికీ నా కొడుకును చూపించడానికి కాదు,
కాలం కడుపులో ఒక మూత ప్రశాంతంగా వాళ్ళు అరే ఏ రోజన్నా నేను తిన్నానా అని అడిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. బాగుపడ్డానికి వెళ్తుంటే ఎక్కిరుతున్నారు. వాళ్ళ దగ్గర ఉంటే మనిషి నైజం. బాగుపడ్డానికి వెళ్తే ఆ గుడ్డోడు ఉన్నాడు కదా, దావీదు కుమారుడా నజరేయుడైనా అని క్యాకెత్తుంటే పక్కన వాళ్ళు ఏమంటారు, రై ఎందుకంటే అదేంటయ్యా అనుకుంటారు, ఆయన కళ్ళు లేవాడికే కళ్ళు ఇచ్చింది కదా. సరే బాబయ్య ఆనవాడు కానీ ఆ కళ్ళేది అంటే ఏళ్ళలో ఒక్కడికన్నా కళ్ళు ఇవ్వడం శాతవా చెప్పలేదు. మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అమ్మ పెడతారంట చెప్పండి, మన సాధన చెప్పండి, అమ్మ పెట్టదు అక్కేమంటే తెలియదు కదా మనకి, సాధన తెలియదు విషయాలు. ఆక్యం అంటే ఇంటి తిరిగేస్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట, హిజ్కియా గ్రంథం అనగానే బయట ఎత్తుతుంది ఒక ఆమె. నేనే చదువు అనుకుంటున్నాను, ఎక్కడుంది హిజ్కియా ప్రకటన తర్వాత చూస్తుంది పేజీలో. అందరూ ఆశ్చర్యంగా మొహం పెడితే ఇక మాత్రము సీరియస్గా కారణం నుండి ఆ పట్టి కొట్టదు ప్రారంభంలో, ఆ పట్టికి ఎత్తుతుందంట. ఏమని పాస్టర్ గారు అన్నారంట, ఇంకా నీ మొహానికి ఎప్పుడు బైబిల్ ఈజీగా ఏది లేదా అందరికంటే నేనే ముందు చదవాలని తిరిగేస్తున్నాను కదా పాస్టర్ అయ్యా అంటే అప్పుడు మరి మనకి సాయంత్రం తెలుసు కానీ స్తోత్రం కలుగుతుంది కాక ఇంటిగా చెప్తాం. హల్లెలూయా. నమ్మకార్థమైన భక్తి చేయొద్దు, చేసేదో గట్టిగా చేస్తాం. ఇదిగో చాలీ సార్లు తీసుకురా మా కూర అవసరమైతే రేపు ఒక్క పొద్దు తిందాం, సత్తి గీక్కునేటువంటి వద్దు. నాకేం చెప్పే పట్ల అట్లా ఉంటుంది. మిగిలితే ఇబ్బంది ఏముంది? చాలీసార్లు భక్తి ఎందుకు చేయాలి? ఉపయోగపడినటువంటి భక్తి, రాజీ పడని భక్తి చేయదు కాక, రాజీ పడని భక్తి చేయాలి మనం. స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు అంటే రాజీ పడని భక్తి చేసేవాడు. ఏదో చేతికి అన్నం కలుపుకుంటే వెతుకులెట్టు తులిపేసుకొని వెళ్ళిపోయే భక్తి చేయొద్దు దయచేసి. ఎందుకంటే ఆ భక్తి చేసినటువంటి వారు ఒకరోజు సిగ్గుపరచబడతారు. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి అక్రమము చేయవారులా అని దేవుడు అన్నది ఎవరినో తెలుసా? రెగ్యులర్గా మందిరానికి వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. వీళ్ళు అన్నారు కదా నీ నామం పేరు దెయ్యాలను కూడా రోగుల్ని స్వస్థత చేశాము. చేసినంత అక్రమం రా మీరు. భక్తి చేశారు కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించుకోవడం చేశారు. ఈరోజు బిడ్డ భక్తి చేస్తున్నావా? కొంచెం లోతైన అనుభవంలోకి దాని శక్తి తెలుసుకొని నిలకడగా నిలబడి భక్తి చేయ మంచి ప్రతిఫలాన్ని చూస్తావు. స్తోత్రం కలుగును గాక. భాషలో మరి గారు ఎంత చక్కని పాట రాస్తారు. లోతైన జలములలో లోతున విన. మన స్వరం ఎక్కడ వినపడాలంట? మన స్వరం ఎక్కడ వినపడాలంట? లోతులో వినపడాలంట. అందుకని పేతురుతో అంటాడు కదా, పేతురు నీ తోనెడు కొంచెం లోతులోనికి నడిపించు. లోతైన భక్తి చెయ్యకపోతే మనం ఈ వచనం పాడుకోవాలి. ఏ వచనం? రేపు పాడి సిద్ధమైంది అనగా కూడా అదే వచనం ఉంటుంది. ఇంకా ఎంత నీకు విజయం వచ్చింది? ఎప్పుడు లోబడుటయు నేర్పించి లోపంబును సవరించి లోనున్న ఈములలో లోతైనటువంటి బ్రతకాలి మనకి. అబ్రహాం గారు 23 సంవత్సరాలు స్ట్రాంగ్గా నిలబడడానికి కారణం ఏంటంటే 23 సంవత్సరాల తన కోటను బలంగా నాటుకున్నాడు, కట్టుకున్నాడు. ఈ మధ్యలో వచ్చి ఎన్ని డిస్టర్బెన్స్ చేసినా డిస్టర్బ్ అవ్వలేదు ఆయన. నిన్ను ఏది డిస్టర్బ్ చేయాలో
చేయాలని ప్రయత్నించినా కానీ దయచేసి నువ్వు డిస్టర్బ్ కావద్దు. స్తోత్రం కలుగును గాక. దయచేసి మీరు డిస్టర్బ్ కావద్దు. ఏడవండి, డిస్టర్బ్ అవ్వదు. ఏడవండి, దేవుడి బాధలు పట్టుకొని ఏడవండి. అంతేగాని డిస్టర్బ్ అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి భక్తి జీవితాన్ని విడిచిపెట్టద్దు. అందరూ వచ్చి అబ్రానా నువ్వేనా, నేనే, రా బాబాయ్, రా తాత, రా పెద్దమ్మ, రా పెద్దమ్మ. ఎందుకు పిలిచాను తెలుసా? నన్ను పిలిచినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు మీకు చెప్తామని పిలిచాను నేను. నా కొడుకు పుట్టాడు కదా, ఆ కొడుకు ఏదో ఫంక్షన్ చేస్తూ మీ అందరికి భోజనం పెడతామని కదా పిలిచింది. ఈ ఫంక్షన్ అడ్డం పెట్టుకొని సువార్త ప్రకటిద్దామని పిలిచాను నేను. స్తోత్రం కలుగును గాక. రీసెంట్గా చీరాల్లో మా విశ్వాసంలో ఒక ఆమె కూడిక పెట్టింది. ఆ కూడిక పేరేంటో తెలుసా? సీమంతం కూడిక. విన్నారా? జ్ఞాపకార్థ కూడికినాం, పుట్టినరోజు కూడికినాం, కృతజ్ఞత కూడికినాం, రిటైర్డ్ ఫంక్షన్లో కూడికలు విన్నాం. సీమంతం కూడిక ఇదేదయ్యా? దాని వ్యవహారం వేరుంది, దాని కథ వేరుంది. వాళ్ళు హైందవ కుటుంబంలో నుంచి రక్షించబడ్డారు. హైందవ కుటుంబంలో నుంచి రక్షించబడినటువంటి ఆ బిడ్డ చీరాల మా సంఘంలో బలమైనటువంటి విశ్వాసం అనమాట. తన జనాంగం కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటుంది. నేను మారాను, నేను రక్షించబడ్డానయ్యా, నా వాళ్ళు ఇంకా లోకంలో ఉన్నారు, వారందరూ రక్షించబడాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఒకరోజు కూడికి పెట్టుకుంటూ మీరు అందరూ రండి అని పిలిచిందంట, సువార్త వినిపిద్దామని. కూడిగా మేము రావులేదు అన్నారంట. అందరూ ఏం చేయాలని ఆలోచన చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడబిడ్డ, వాళ్ళ భర్త చెల్లెలు, ఆమె కూడా మందిరానికి వచ్చి ఆ పిల్లోడికి కూడా నేను పేరు పెట్టాను. వాళ్ళ పిల్లోడు పెట్టాడు. 9వ నెల ఏదో వచ్చింది. ఈ 9వ నెలలో ఫంక్షన్ చేస్తున్నాము రండి అని ఈ విధంగా పోగు చేశారు అందరినీ. స్తోత్రం కలుగునుగా. దానికి కూడిక ఏం చెప్పారు తెలుసా? అమ్మా మా పాస్టర్ గారు వస్తారు, మేము మందిరానికి వెళ్తున్నాం కాబట్టి మా పాస్టర్ గారు వస్తారు, దాంతో మీకు సంబంధం అంత చెప్పకపోతే రావు వెళ్ళి, దాంతో మీకు సంబంధం లేదు. ఆయన వచ్చి ఏదో స్టేజ్ మీద నిలబడి 4 మాటలు చెప్పుకొని వెళ్ళిపోతాడు, మీరు వచ్చి ప్రశాంతంగా కూర్చొని మీ పనులు మీరు చేసుకోండి అని చెప్తే 200 మంది వచ్చారు. దీనికి సీమంతం కోడికి వచ్చిన ప్రతి ఒక్కరికి బొట్టు ఏడాక పూలు గందరగోళంగా వచ్చారు వాటి మనుషులు. కరెక్ట్గా వాళ్ళు వచ్చే టైంకే నేను స్టేజ్ మీద నన్ను చూసి కొంతమంది పెట్టనుకుంటే వెళ్ళిపోయాను. ఏంది ఇది అనుకుంటా. కొంతమంది ఎందుకులే వెళ్తాను, నేను మాటలు చెబుతాను కదా కూర్చున్నామని చెప్పేసి కూర్చున్నాను. దేవుని మహాకృప ఏంటో తెలుసా అండి? ఇంట్లోనికి వెళ్ళిపోయారు. అవతల భోజనశాలలో భోజనశాలలో కూర్చోడానికి వెళ్ళిపోయారు. దేవుని వాక్యం ప్రారంభించబడి ఒక 40 నిమిషాలు మాట్లాడుతుంటే భోజనశాలలో ఉన్నటువంటి వారందరూ కూడా మీటింగ్ జరిగే సభలోకి వచ్చి మీటింగ్లో గెలుచున్నారు. స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి కార్యం తెలుసా? ఆ బిడ్డను బట్టి నేను ఆ అమ్మాయి అడగాల కూర్చొని ఏడ్చుకుంటుంది. ఇది కథ నేను చూడాలనుకుంది, నా వాళ్ళందరికీ నేను స్వార్థ ప్రకటించాలనుకున్నాను, ప్రకటించాను. కుమారుడి ఫంక్షన్ అని చెప్పి పిలిపించి వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుని మహిమ చెప్పాడండి అబ్రహాము గారు. స్తోత్రం కలుగును గాక. వచ్చిన వాళ్ళందరికీ దేవుని మహిమ చెప్పాడు. అయిపోయిందా? ఇది నా భాగాన్ని ముగిస్తాను. స్తోత్రం చెప్పండి. ముగిస్తానన్నాను చెప్పండి, సంతోషంగా చెప్పండి. ముగిస్తానన్నాను సంతోషంగా చెప్పండి. ఇంకా ఏందంతా సరే ముగించండి చెప్పండి. మీకు భలే కైస్ చేయడం వచ్చి మనుషులు, మీరు భలే వాళ్ళు, అసలు భలే న్యాయం కావాలి, తెలివి కలిగిన వాళ్ళని వీళ్ళు. స్తోత్రం కలుగునుగా. ముగించేస్తాను నేను. ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను నేను. ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత అబ్రహాం గారి విశ్వాసం స్ట్రాంగ్ చేసి చెప్తున్నాను ఒక మాట. నేను అబ్రహాం నీకు ఒక కుమారుడు ఇచ్చాను కదా, ఆ కుమారుడు తిరిగి నాకు ఇచ్చేసి ముందు మిగిలిపోయేవా? నీకు ఇచ్చిన ఒక కుమారుడిని నాకు తిరిగి ఇచ్చేసి మైండ్ బాగుంది. ఏం చేయాలి అట్లా. విశ్వాసములో స్థిరుడు, విశ్వాసులకు తండ్రి,
నేను చూపించబోయే స్థలానికి తీసుకొచ్చి నీ కుమారుని బలి చిత్తం ప్రభువా. నోట్లో నుండి ఒక్క మాట మీకేం చెప్తాను తెలుసా? తీసుకోవడమే కాదు, మనకి ఇవ్వడం కూడా తెలియాలి. పొందుకోవడమే కాదు, అవసరమైతే వదులుకోవడం కూడా సంతోషంగా, అది కూడా దేవునికి మహిమ కలుగును గాక. మనకు విడిచిపెట్టడం కూడా తెలియాలి. దేనికైనా సరే మనం సిద్ధంగా ఉండాలి. ఎంత సిద్ధంగా ఉండాలంటే దేవుణ్ణి మనసులో పెట్టుకొని నీ ముందు ఉన్నటువంటిది ఎంత గొప్పదైనా సరే నా దేవుని ముందు అది తుచ్చమైంది అనుకోవాలి. అంటే స్తోత్రం కలుగును గాక. కొడుకురా బలి ఇవ్వాలా, మోరియా పర్వతానికి తీసుకొని రావాలా, తీసుకొచ్చేస్తానయ్యా, నువ్వు ఇచ్చావు కదా తీసుకొని వచ్చేస్తాను అంటున్నాడు. కానీ వేదన బాధతో కొంచెం బాయ్ చాలా 2 దోశలు వేస్తావా? వేస్తానయ్యా, ప్రయాణం ఉంది మాకు, ఒక 2 దోశలు అయ్యి 5 నిమిషాలు 2 దోశలు అయిపోయింది. అయ్యా దోశలు వేసావా? ఇంకో 2 దోశలు. ఈ లోపు ఏమన్నా వద్దా అంటాడేమో. ఎవరు ఈ లోపు ఏమన్నా పిలుపు? మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఇంకో 4 దోశలే, ఇంకో పిండి కలిపి 4 దోశలేమ్మా. ఈ లోపు వద్దంటాడేమో అని అనుకున్నాడు. అబ్రహాం ఇస్సాకు బయలుదేరావా? చెప్పులు వేసుకున్నావా? అయ్యా ఈ బట్టలు బాగలేదు, వెళ్ళి బట్టలు మార్చుకోనరా. ఈ లోపు ఏమైనా వద్దనే స్వరం వినబడిందేమో. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి బాగా, ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. వద్దనే స్వరం వినబడిందేమో అని ఆలస్యం చేశాడా? అన్ని తీసుకున్నావా? బయలుదేరావా? కొంచెం దూరం పోయిన తర్వాత నాయన 2 దోశలు తింటావా? అలసటగా ఉందా? కాసేపు పడుకుంటావా? అయ్యా పడుకో నాయన. మా అయ్యగా పడుకో. నువ్వు నిద్ర లేచేలోపు వద్దు అనే స్వరం వినపడుతుందేమో అని తన ప్రయాణంలో నిర్లక్ష్యం చేశాడు. ఎక్కడన్నా మాట్లాడండి, ఎండింగ్ వచ్చేసాడు చెప్పండి. ఇంకా ఎక్కడన్నా నిర్లక్ష్యం చేశాడా? దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మనం ఏం చేయాలి తెలుసా? దేవుని దగ్గర నుండి ఒక మాట పొందుకోవడమే తడవు. దాన్ని చెయ్యడానికి కించిత్ సెకను కూడా ఆలస్యం దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గర నుంచి ఒక మాట పొందుకోవడమే తడవు. ఆ మాటను చేయడానికి అందులో కష్టమున్నా నష్టమున్నా, అది భయంకరమైన విషయమైనా, అది నువ్వు తట్టుకోలేదైనా, అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి నువ్వు దాన్ని చేసేయాలంతే. ఇంకా అబ్రహాము బయలుదేరి ప్రయాణమై వెళ్తూ ఎక్కడికో తెలుసా? కొడుకును బలివ్వడానికైనా. అంత ఈజీ అనుకున్నారా? అంత ఆశామాష అనుకున్నారా? పిల్లల్ని ఇస్తే నీ సావికేనయ్యా అని పిల్లల్ని పొందుకున్న తర్వాత వాళ్ళని ఇళ్లలో పెట్టేసి మందిరానికి కూడా తీసుకురాకుండా మందిరంలోకి వచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. ఇచ్చినంతసేపు బతిమలాడి వాళ్ళని ఆడబెట్టారు. పిల్లోడిని తీసుకొని రాలేదు మందిరానికి అని సేవకుడు అంటే బాగలేదు అయ్యారు, బాగలేదు పిల్లోడి అంటే తీసుకొస్తాం. ఇంకా గట్టి కడిగితేనేమో రాగిపోయింది. బాగోలేనప్పుడే కదా తీసుకొని రావాల్సింది, అవునా? ఇబ్బంది ఉన్నప్పుడే కదా తీసుకొని రావాల్సింది, కష్టం ఉన్నప్పుడే కదా తీసుకొని రావాల్సింది, నడవలేని సిచ్యువేషన్ అయినప్పుడే కదా తీసుకొని రావాల్సింది. దేవుని ద్వారా మీకు ఎప్పుడైనా ఒక మాట వినబడితే దయచేసి నేను చెప్తున్నాను, ఆ మాటలు చేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యం మీరు చూపవద్దు. స్తోత్రం కలుగును గాక. అయితే వెళుతున్న అబ్రహాం గారు రోషం చూడండి. వెళ్ళిపోయాడు, కట్టెలను పెట్టేశాడు, కొడుకును పడుకోబెట్టేశాడు, వరలో ఉన్న కత్తి తీశాడు. దేవుడికి ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? అబ్రహాము తన కొడుకును బలివ్వడానికి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. వరలో ఉన్న కత్తి తీసి ఎప్పుడైతే ఎత్తాడో దేవుడికే డౌట్ వేసిందంట. ఈ శాతానికి ఎవరికి డౌట్ వేసింది? దేవుడికే డౌట్ వేసిందంట. తీసి బలిచ్చేస్తాడేంటి? దేవుడిని ఆశ్చర్యపరచినటువంటి విశ్వాసం అబ్రహాము గారికి. స్తోత్రం కలుగును గాక. దేవుడే ఆశ్చర్యపోయే అంత విశ్వాసం అబ్రహాం గారు.
చెయ్యి పైకెత్తగానే దేవుడే స్టన్ అయిపోయాడంట. బాబో, నేను ఇప్పుడు పిలవడం ఆలస్యమైతే అబ్రహాం కత్తిని వేసేస్తానని దేవుడు స్వరం ఎత్తి మాట్లాడుతున్న, అబ్రహామా, ఆ చిన్నవాడి మీద ఏ హామీని నువ్వు తీసుకుని ఆ కత్తి ఆ చిన్నవాడి మీద పడడానికి వీలు లేదు. ఎంత గొప్పవాడివయ్యా నువ్వు, ఎంత ఘనమైనటువంటి వాడివయ్యా నువ్వు. నేను ఒక మాట చెప్తే చేసేసేసావా? నీ కొడుకును కూడా బలిచ్చేయడానికి సిద్ధపడ్డావా? బాప్తిసాలు తీసుకోమంటే వాయిదాలు, మనకి రక్షణ పొందుకోమంటే గడువులు. వచ్చే ఫస్ట్ తీసుకుంటా. ఎప్పుడు కంటే మన ఒక అమ్మాయి పాస్ రాదు. నేనేంటో పాస్ అయితే ఏమైతే అంట పాస్ అవ్వో ఏం చేద్దాం? ఇంటర్ పాస్ అయితే తీసుకునేటువంటి బాప్తిసం ఒరిజినలా? అయ్యా, ఈ కార్యం జరిగితే మందిరానికి రాయాలి. ప్రతి ఆడుతుంటే అన్నాడంట రెండోసారి, మగ పిల్లోడు పుడితేనే మందిరానికి వస్తా అన్నాడంట ఆయన. ఏ పిల్లోడు? నా దగ్గరికి వచ్చి చెప్పింది పాస్టర్ గారు, ఇట్లా అంటున్నాడండి, మగ పిల్లోడు పుడితేనే వస్తాను అంటున్నాడండి మందిరానికి. ఏం చేయాలి నేను ఏం చేయాలంట? ఇట్లాంటి వాళ్ళందరూ దొరుకుతాను. ఏం చేయాలి? ఒకడు విచిత్రంగా, నేను మందిరానికి రానున్నా. ఏమైందిరా? చెప్పులు పోయాను, కొత్త చెప్పులు. ఇక పోయాక అప్పుడే కొనుక్కొచ్చుకున్నాడంట. కొట్టేసేవాడు ఆ చెప్పులు. అది అంటాడు ఇప్పుడు మందిరానికి, ఏమన్నా ఇది నేను కొనిపించాలంటే, అరే నీ చెప్పులు ఈసారి బాగురా రా. ఏంటి గ్యారెంటీ? ఓ పని చేయకపోవాలి. ఏం చేయమంటావు? నీ చెప్పు ఒకటి ఆడవాళ్ళలోను, ఒక చెప్పు తీసుకెళ్ళి మగవాళ్ళలో పెట్టి నీ చెప్పులు పోవాలన్నా. అదే నాకు చెప్పాను. మరి ఏం చెప్పేది? ఇట్లాంటి వాళ్ళందరూ మరి అట్లాంటి సమాధానాలు. ఏం సురక్షమే స్తోత్రం కలుగుగా. నీకు కొడుకు పుడితే ఆయన మందిరానికి వద్దంటే నేను ఇది నాకు ఆపరైంది. సరే, మా ప్రభు చెప్తూ నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తా అన్నారు. నా దేవుని మహాకృప బట్టి రెండోసారి కూడా అమ్మాయి పుట్టింది. ఇప్పుడు రమ్మను. చచ్చినట్టు వచ్చాడు మందిరానికి. వచ్చాడు. మందిరానికి వచ్చి, అయ్యా లేదు, నేను ఈసారి నుంచి బలంగా, అరే నువ్వు దేవుడితో పొత్తు పెట్టుకుంటే అప్పుడు స్తోత్రం కలుగును కాక. నువ్వు దేవుడితో పొత్తు పెట్టుకుంటే బంగారు లాంటి ఆటలు వద్దా? ఈ రోజు రేపట్లో వాళ్ళే కదా విపక్షంగా మాట్లాడుతున్నాను. అవును, కొంచెం ఈ రోజు రేపట్లో స్తోత్రం కలుగును కాక. దగ్గరగా హల్లెలూయా. నా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆశ్చర్యపోయే భక్తి ఎంతమంది చేస్తారు? నాతోనని ప్రమాణం చేశాడు. మీతో దేవుడు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు అబ్రహాముతోనే కాదు, మనందరితో కూడా ఆయన నాతోడనే ప్రమాణం చేశాడు. ఎన్నో ఏడుపులు, ఎన్నో ఇబ్బందులు, పర్వాలేదు, ఏడుస్తూనే మీ ప్రయాణాలను కంటిన్యూ చేయండి. ఏడుస్తూనే నడవండి. రేపు ఈ ఏడుపు అంతా పట్టదాన్ని నవ్వుగా మార్చబడబోతుంది. స్తోత్రం కలుగుగాక. నోటి నిండా నవ్వు పెట్టబోతున్నాడు దేవుడు. కంటి నిండా నీరే ఉంది కదా ఈరోజు, నోటి నిండా నవ్వే ఉంటుంది. ఇది నా దేవుడి శాసనం, దీన్ని ఎవరు మార్చలేదు. ఏం చేయాలయ్యా? అప్పుడు వరకు ఏం చేయబోతున్నావయ్యా అన్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది జీవితాలను దర్శించినటువంటి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో ఈ మాట మాట్లాడాడంటే, అబ్రహాము గారి లాగా ఎవరిలో ఈ రాత్రి నా దేవుడు దర్శించాలనుకుంటున్నాడు. ఎవరిలో ఏంటి మనం అందరినీ దర్శిస్తున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. దేవుడు అబ్రహాము గారితో మాట్లాడా? 23 సంవత్సరాల మళ్ళీ మాట్లాడాల. ఇంచుమించు 23 సంవత్సరాలు మాట్లాడాల. అందుకని పొద్దుగూకులు దేవా మాట్లాడు అని అనుభాకండి. ఒకసారి మాట్లాడాడు కదా చాలు. ఇంకా మరి ఏం చేయాలయ్యా?
లోపల నీ ఆత్మ మాట్లాడాలి నీతో. ఆమేన్. నీ లోపల నీ ప్రాణం మాట్లాడాలి నీతో. నీ లోపల నాకు మాట్లాడాలి నీతో. అమ్మా, నేను దాహంలోకి ఇవ్వమని అడిగిన వాడు ఎవడో నువ్వు గుర్తించగలిగితే అతను నీకు జీవ జలములను ఇస్తాడు. అయ్యా, ఈ బావి లోతైంది. ఈ టాపిక్ అంతా అయిపోయిన తర్వాత మేము మెస్సీ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయనకు నువ్వేనా? ఆయనను నేనే. అయిపోయిన తర్వాత యేసే మాట్లాడాలి. కొండ వదిలిపెట్టు, ఊళ్ళోకి పో అన్నాడా? మీరు చెప్పాలి, మీకు తెలిసిన వర్తమానమే. కొండ వదిలిపెట్టి ఊళ్ళోకి పో అన్నాడా? మరి కొండ వదిలిపెట్టి ఊళ్ళోకి పోమని అవతల ఎవరు చెప్పారు? చెప్తాలి, పెద్దగా చెప్పు. రైటే, నువ్వు చెప్పింది రైటే అమ్మా. దేవుడు కేవలం మనతో మాట్లాడి మౌనవుతాడు. ఇక నీతో మాట్లాడాల్సింది ఎవరు తెలుసా? నీ ఆత్మే. ఆమేన్. ఇక నీ ఆత్మ నీతో మాట్లాడాలి. దేవుడు లోపల నీకు ఆత్మను పెట్టాడు కదా, ఆత్మ మాట్లాడి ఏమి ఇంకా నిలబడ్డావేంటి? వచ్చిందో తెలుసా? ఊళ్ళో అంతమంది ఉంటే నీ దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఊళ్ళో కొన్ని వేల మంది ఉంటే అక్కడ సువార్త ప్రకటించుకుంటా ఒంటరిగా బావి దగ్గరికి వచ్చిన నీ దగ్గరికే, ఇదిగో నీతోనే, నీ దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన ఇంకా నిలబడతావే తల్లి, నువ్వు లే, నీ బ్రతుకు మార్చుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. వెళ్ళిపో గ్రామంలోనికి. నీ జీవితాన్ని మార్చిన ఆయన మీ జీవితాలను కూడా మారుస్తారని ఒక సాక్ష్యం చెప్పు. అక్కడి నుంచి గ్రామాన్ని తీసుకొచ్చి దేవుని పాదాలు చెంత నువ్వు పెట్టేసరి. ఎవరు మాట్లాడారండి సమరయ స్త్రీతో? నువ్వు మాట్లాడుతున్నావు. నేను నా ఆత్మ నీతో మాట్లాడతా? చచ్చిపోయిందా? ఆమె ఆత్మ మాట్లాడిన ఆమెతో ఆ రోజు గొప్ప జరిగింది. వెళ్ళిపోయి గ్రామంలో నిలబడయ్యా, అన్నా, అక్క, తమ్ముడు, చెల్లి, ఎవరు రాయవా? అభినయశ్రీయా? పిలిపోయింది ఎట్లుంది? మరి ఎట్లుండేది? ఇది సమరయ స్త్రీ పిలుపు కాదే. ఆమె గొంతు వేరే. ఒకప్పుడు మన గొంతులు కూడా వేరే కదా, అవునా కదా? మన గొంతు మామూలు గొంతులా? పేటలో ఏర్పడే ఒకే ఒక గొంతు మందే. మన గొంతు మామూలు గొంత. కానీ ఇప్పుడు మన గొంతు అట్టాగే ఉందా మారిందా? అట్టాగే ఉందా మారిందా? నాకు కోపం వస్తుందన్నా అన్నాడు. ఏమన్నాడు? నాకు కోపం వస్తుందన్నా. కోపం వస్తే నాకేమైంది? మీ నాన్నకి ఏమన్నా అయిందా? మీ అమ్మకి ఏమన్నా అయిందా? మీ చెల్లెలకి ఏమన్నా అయిందా? ఎవరికి ఏమైంది కోపం వస్తే? నేను అన్నాను, అవన్నీ సచ్చాకే దేవుడు ఈరోజు మహిమ కలిగిన పరిచర్యలో వాడుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. నాకు కోపం వచ్చేస్తున్నాను అంటారు కొంతమంది. ప్లేట్లు, తకాలాలు, గ్లాసులన్నీ ఆడెవడో పిల్లడు కోపం వచ్చి వాడిని కొట్టుకుంటాడు. ఏందిరా వాడు అంటే రావడం అంటున్నారు. ఏమైందంటే కోపం వస్తే తలబాదు. విచిత్రమైన మనుషులు ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. అన్నిటినీ తమాయించుకొని నిలబడినటువంటి వాడిగా నా దేవుని దీవెన అనే ద్వారాన్ని తెరవబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. గ్రామంలో నుండి అనేక మందిని తీసుకొచ్చి ప్రభువుకు సమర్పించేసింది సమరయేశ్వరి. దేవుడు మాట్లాడు, ఒకసారి బాగుంటాడు, నీ ఆత్మ నీతో మాట్లాడాలి. అబ్రహాం గారి గురించి నేను జ్ఞాపకం చేసింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. నా తోడని నీతో ప్రమాణం చేస్తున్నాడు అబ్రహాం. ఈ రాత్రి కూడా నా తోడని మీ అందరితో ప్రమాణం చేస్తున్నాడు. మీ పరిస్థితులు ఏవైనా, మీ స్థితిగతులు ఏవైనా, మీరు అనారోగ్యాలు, ఇబ్బందుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, అవమానాల్లో, ఏడ్పులో ఈ రాత్రి స్థలంలోనికి వచ్చి కూర్చున్నారా? దేవుడు అంటున్నాడు, త్వరలోనే నేను మిమ్మల్ని దర్శించబోతున్నాను, మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విస్తరింపచేయబోతున్నాను. నేను నిశ్చయంగా నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలయ్యా అన్నటువంటి వారందరూ మీ తనలో వచ్చండి.